जय राधा माधव जय कुंज विहारी। जय राधा माधव जय कुंज विहारी। जय राधा माधव जय कुंज विहारी। जय गोपी जन वल्लभ जय गिरिवरधारी। जय गोपी जन वल्लभा जय गिरिवरधारी। जय गोपी जन वल्लभ जय गिरिवरधारी। जय गोपी जन वल्लभा जय गिरिवरधारी। यशोदनन्दन व्रज जनरञ्जना यशोदनन्दन व्रज जनरञ्जन। यशोदनन्दन व्रज जनरञ्जना यशोदनन्दन व्रज जनरञ्जना। यमुनतीरावनचारी। वनचारी यमुनतीरावनचारी। जय कुंज विहारी। जय राधा माधव जय कुंज विहारी। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे हरे। जय प्रभुपदा 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 जय प्रभुपदा। जय प्रभुपदा 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 जय प्रभुपदा। हरि बोल हरि बोल हरि बोल जय गौर हरि बोल। निताय गौर हरि बोल हरि बोल हरि बोल निताय गौर हरि बोल। जय गौर प्रेमानंदे हरि बोल। हरे कृष्ण। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सागणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधाकान्ता नमोऽस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे बृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये।
वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। 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 సుఖదేవ గోస్వామి సూత గోస్వామిని సౌనకాది ఋషులు అడిగారు, వీళ్ళిద్దరు ఏమేమి మాట్లాడుకున్నారు? పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామి మాట్లాడుకున్న విషయాలన్నీ కూడా మీరు మాకు వివరంగా చెప్పండి. ఇద్దరు భాగవతోత్వములు కూర్చుని మాట్లాడుకునేటప్పుడు ఆ విషయాలు లోక కళ్యాణం విషయాలే ఉంటాయి, కానీ పర్సనల్ విషయాల్లాగా ఉండి మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు అన్నట్టుగా ఉండవు. సో వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న విషయాలు మాకు వివరించండి అని చెప్పి వాళ్ళు అడిగారు. సుఖదేవ గోస్వామి మాట్లాడాడు విషయాలు అని చెప్పి సూత గోస్వామి చెప్పాడు. సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజు తోటి మాట్లాడడానికి ముందర 11వ శ్లోకం నుంచి 25వ శ్లోకం వరకు సుఖదేవ గోస్వామి భగవంతుడి కరుణని ఆశించి ప్రార్థన చేస్తాడు. సో భాగవతంలో భక్తుల ప్రార్థన చాలా చాలా మంది భక్తుల ప్రార్థన ఒక్క శ్లోకం అయినా సరే మనం వాటిని అర్థం చేసుకుని మనం మననం చేసుకుని రిపీట్ చేస్తూ ఉంటే కనుక భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రతిసారి కూడా మనం ప్రార్థించేటప్పుడు ఫస్ట్ భగవంతుణ్ణి కీర్తించాలి. ఆయన గుణగణాలని ఆ ఆయన యొక్క లీలలని ఆయన నామాన్ని వాటిని మనం కీర్తించాలి. చాలా మటుకు కీర్తించడానికి మనకే అసలు పూర్తిగా తెలియదు. తెలిసినా దాన్ని సరైన మాటల్లో పెట్టి మనం కీర్తించలేకపోతాం కాబట్టి ఆల్రెడీ గొప్ప భాగవతోత్తములు కవులు అయినటువంటి భక్తులు కీర్తించి చక్కగా వాళ్ళ అనుభవంలోకి తెచ్చుకున్న ఆ భగవంతుడిని మాటల్లో పెట్టారు కాబట్టి వాటి యొక్క అర్థాలు తెలుసుకుని మనం ప్రార్థనలో మన డైలీ ప్రార్థనలో పెట్టుకుంటూ ఉంటే గనక మనం కూడా అదే భావంతో భగవంతుని కీర్తించి ఆయన కరుణని పొందే అవకాశం మనకి లభిస్తుంది. సో సుఖదేవ గోస్వామి 11వ శ్లోకం నుంచి 19వ శ్లోకం వరకు 12వ శ్లోకం నుంచి 19వ శ్లోకం వరకు చాలా చక్కగా ఎలా తను స్వామికి శరణాగతి చేస్తున్నాడు. నమః నమః అని పదే పదే నీకు నా నమస్కారం తండ్రి, నీ చరణాలకి నేను శరణాగతి చేస్తున్నాను, నువ్వే భక్తులకి ఆశ్రయమైన వాడివి, నీ భక్తులు తమని తాము నీ కోసం అర్పించేసుకుంటూ ఉంటారు, నువ్వు సర్వమంగళకారకుడివి అని చాలా వండర్ఫుల్ గా సుఖదేవ గోస్వామి ప్రేయర్స్ చెప్తాడు. నమః పరస్మై పురుషాయ భూయసే సదుద్భవస్థాన నిరోధ లీలయా గృహీతా శక్తి త్రితయాయ దేహినాం అంతర్భావ్యానుపలక్ష్య వర్త్మనే భూయో నమః సద్వృజినచిదే సతాం అసంభవాయ కిల సత్వమూర్తయే పుంసాం పునః పరమహంస్యాశ్రమే వ్యవస్థితానామనుమృగ్యదాశుషే నమో నమస్తేశ్వరుషభాయ సాత్వతాం విధూరాకాష్టాయ ముహుః యోగినాం నిరస్తసామ్యాతిశయేన రాధసా స్వధామ్ని బ్రహ్మణి రంస్యతే నమః. యత్కీర్తనం యత్స్మరణం యదీక్షణం యద్వందనం యశ్రవణం యదర్హణం లోకస్య సద్యో విదునోతి కల్మషం తస్మై సుభద్రస్రవసే నమో నమః.
विचक्षणायच्चरणोपसाधनात् सङ्घं बुधस्य यो भयतोऽन्तर आत्मनः विदन्ति हि ब्रह्मगतिं गताक्लमास् तस्मै सुभद्रस्रवसे नमो नमः तपस्विनो दानपरायशस्विनो मनस्विनो मन्त्रविदः सुमङ्गला क्षेमं न विन्दति विनाय दर्पणं तस्मै सुभद्रस्रवसे नमो नमः किरातहुन्दार पुलिन्द पुल्कसा आभीरसुम्बयवना कासादयः यन्ये च पापयद् अपाश्रयाश्रया शुध्यन्ति तस्मै ప్రభవిష్ణవే నమః 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 అంటూ తస్మై సుభద్ర శవసే నమో నమః భగవంతుడికి నమస్కారాలు చేస్తూ ఎంత పాపాత్ములైనా ఎప్పుడైతే నీ నామాన్ని జపించటం మొదలు పెడతారో నిన్ను ఆశ్రయించటం మొదలు పెడతారో నీ పట్ల వాళ్ళకి ప్రేమ కలగడం మొదలుపెట్టి వాళ్ళలో అన్ని రకాలైన శుభలక్షణాలు గోచరించటం మొదలు పెడతాయి అని సుఖదేవ గోస్వామి చెప్తున్నాడు. సుఖదేవ గోస్వామి చెప్తున్నాడు అంటే మనకు ఆయన గురించి తెలియకపోతే ఆయన ఎవరండి అని మనం ఆయన గొప్పతనం మనకి తెలియకపోతే మనం పెద్దగా ఆయన చెప్పిన మాటల్ని అంత వాల్యూ ఉంది వాటికి అని తెలుసుకోలేకపోతాం. ఒకసారి సుఖదేవ గోస్వామి పుడుతూనే ఆత్మజ్ఞాని, ఆత్మదర్శనం చేసుకున్నటువంటి వాడు. ఎప్పుడైతే భగవంతుడి లీలలని వింటాడో భగవంతుడి పట్ల భక్తిని ప్రేమని కూడా పెంచుకున్నటువంటి శుద్ధ భక్తుడు, అన్ని కల్మషాలకి అతీతమైనటువంటి వాడు. తాను శరీరం కాదు అనే భావంతో నిత్యం ఉండేవాడు. మనం శరీరమే మనం అనే భావంతో నిత్యం ఉండేవాళ్ళం. మనకి థియరిటికల్ గానే తెలుసు మనం ఆత్మలని. ఏ రోజు అది మనకి అనుభవంలోకి రాలేదు ఇప్పటి వరకు. అసలు ఏ రోజు తాను శరీరం అనే భావన అనుభవంలోకి రానటువంటి వాడు సుఖదేవ గోస్వామి. సుఖదేవ గోస్వామి స్థాయి అన్నిటికంటే హైయెస్ట్. అందుకనే భగవంతుడు ఆయనని భాగవతం చెప్పడానికి వక్తని చేశాడనమాట. అంత గొప్ప వాడు, అంత ప్రామాణికుడు కూడా. ఆయన చెప్పాడు అంటే పూర్తి జ్ఞానంతో భగవంతుడు ఆయనకి పూర్తిగా తను అర్థమయ్యేటట్టు భగవంతుడే తనను తాను సుఖదేవ గోస్వామికి కంప్లీట్ గా అర్థం చేయించాడు. భగవంతుడు అర్థం చేయిస్తే తప్పితే భగవంతుడి గురించి మనం అర్థం చేసుకోలేం. మనకి ఏ లాంగ్వేజ్ వచ్చినప్పటికీ, ఏ లాంగ్వేజ్ లో మనం భాగవతం చదివినప్పటికీ కూడా మనకి అర్థం అవ్వదు. ఎంత అర్థం అవ్వాలో అంతే అర్థం అవుతుంది. మనకి గనక భక్తి లేనప్పుడు మనలో కల్మషాలు లేనప్పుడే, భగవంతుడు అనుగ్రహించినప్పుడే మనకి భగవంతుడి లీలలు కానీ, భగవంతుడి నామం యొక్క మహిమ కానీ, భగవంతుడు కానీ అర్థమవుతాడు. అలా భగవంతుడు అర్థం చేయించిన వాళ్ళలో సుఖదేవ గోస్వామి కూడా ఒకడు. అందువల్ల తను చెప్తున్నాడు అంటే అంతకంటే ప్రామాణికం ఇంకోటి లేదు. సో యథాతథంగా తన మాటల్ని, తన ప్రేయర్స్ ని మనం చక్కగా తీసుకుని ఎప్పుడైనా సరే ఏదైనా పర్వదినాల్లో ఈ ప్రేయర్స్, భాగవతం నుంచి ఈ ప్రేయర్స్ ని తీసుకొని మనం వీటిని పూర్తిగా అర్థం చేసుకొని ఒకసారి వీటి అర్థాలు చదివి ఆ ప్రేయర్స్ మనం చదివామంటే అదే భావంతో భగవంతుని కీర్తించవచ్చు. సో ఎప్పుడైనా భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, భగవంతుడిని ప్రార్థించేటప్పుడు ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఆ స్ట్రక్చర్ ఏంటి అంటే ఫస్ట్ భగవంతుడిని కీర్తించాలి. కీర్తించిన తర్వాతే మనం ఏం కోరుకుంటున్నామో ఆ కోరికని పెట్టాలి భగవంతుడి దగ్గర. సో ఇప్పుడు కీర్తించాడు, ఇంకా తర్వాత తను ఏం కోరుకుంటున్నాడో సుఖదేవ గోస్వామి భగవంతుడిని అడగడం మొదలు పెడతాడు. 19వ శ్లోకం. సయేష ఆత్మాత్మవాత్మం అదీశ్వరస్ త్రయీమయో ధర్మమయస్తపోమయః గతవ్యలీకైరజశంకరాధిభిర్ వితర్క్యలింగో భగవాన్ ప్రసీదతాం. శ్లోకం చదివి ట్రాన్స్లేషన్ చదవండి మాతాజీ, ప్రేయర్స్ కాబట్టి. సయేష ఆత్మాత్మవతామధీశ్వర స్త్రయీమయో ధర్మమయస్తపోమయః గతవ్యలీకైరజశంకరాదిభిః వితర్క్యలింగో భగవాన్ ప్రసీదతాం. అతడు పరమాత్ముడును మరియు ఆత్మవిధులకు మహాత్ములకు పరమ ప్రభువును అయ్యున్నాడు. వేదములు, ధర్మశాస్త్రములు, తపస్సుల సాక్షాత్ రూపము అతడే. బ్రహ్మ, శివుడు
కపట దూరులగు సర్వులచే అతడు అర్చింపబడును. భక్తి గౌరవములతో అర్చింపబడి ఆ భగవానుడు నా ఎడ ప్రసన్నుడగుగాక. ఇంక నుంచి ఏం కోరుకుంటాడంటే, ఆ భగవంతుడు నా ఎడ ప్రసన్నమగు కాక, నా మీద కరుణ చూపించు కాక. నేను ఆయనకి నన్ను నేను నా కర్మలు, నా మాటలు, నా చేష్టలు, నా యొక్క భావము ఆయనకి ప్రసన్నం కలిగించేటట్టుగా ఉండాలి అనే అనే ఆయన్ని నేను మెప్పించాలి అనే కోరుకుంటాడు. ఒకసారి ఆయన మెప్పు అంటూ మనకి వచ్చిందంటే మనం సాధించలేదంటూ ఏముండదు. మనమే తెలివి గల వాళ్ళం కాదు కాబట్టి మనం మన చిన్న చిన్న బలపం కావాలి, పెన్సిల్ కావాలి అని మనం వెళ్తూ ఉంటాం. ఒకసారి ఆయనే మెచ్చుకుంటే ఈ బలపాలు, పెన్సిల్ ఇవన్నీ చాలా చిన్న చిన్న విషయాలని అర్థమవుతుంది. సో సుఖదేవ గోస్వామి ఆయన కోరుకునే కోరికలోనే అర్థమైపోతుంది ఆయన ఎంత శుద్ధ భక్తుడని. నా నా నేను ఎందుకంటే సుఖదేవ గోస్వామికి తెలుసు మనం భగవంతుడి యొక్క నిత్య దాసులు. దాసులు ఎప్పుడు భగవంతుడు మాస్టర్‌ని మెప్పించాలనే చూస్తారు. సో నా వల్ల భగవంతుడు ప్రసన్నం అయితే చాలు. నా పట్ల భగవంతుడు ప్రసన్నం అయితే చాలు. నా పట్ల భగవంతుడు మెప్పు నన్ను మెచ్చుకునేటట్టుగా నేను ఉంటే చాలు. నా ప్రవర్తన, నా తీరు. ఇదే తను నా మీద కరుణ చూపించు. నిన్ను నేను ప్రసన్నం చేసుకుంటున్నాను. నా ఎడ నువ్వు ప్రసన్నుడు అవుగాక అనే ఈ కోరికనే కాన్స్టెంట్ గా మిగతా 6 శ్లోకాలలో కూడా సుఖదేవ గోస్వామి చెప్తాడు. సో సుఖదేవ గోస్వామి అంటున్నాడు, సయేష ఆత్మాత్మవాన్ సయేష ఆత్మాత్మవాన్ అధీశ్వర. ఎవరికి అధీశ్వరుడు? ఆత్మాత్మవాన్, ఆత్మ తాము అని తెలుసుకున్నటువంటి ఆత్మదర్శులకు అధీశ్వరుడు. మిగతా వాళ్ళకి ఏంటి? సయేష ఆత్మవాన్, అందరిలో కూడా పరమాత్మ కింద ఆయన ఉంటాడు. కానీ ప్రతి ఒక్కళ్ళు ఆయన పరమాత్మగా ఉన్నాడని కానీ ఆయన అధీశ్వరుడని కానీ గుర్తించరు. అది గుర్తించిన వాళ్ళు కేవలం ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నటువంటి వాళ్ళే. మిగతా వాళ్ళకి భగవంతుడు తమలో ఉన్నాడు అనే విషయం కూడా తెలియదు. సో అందుకని ఇక్కడ సయేష ఆత్మాత్మవాతాం అధీశ్వర 2 చెప్పారు. అతడు పరమాత్ముడును మరియు ఆత్మవిధులకు మహాత్ములకు పరమ ప్రభువును అయి ఉన్నాడు. మిగతా వాళ్ళకి అందరిలో పరమాత్మ. ఆయన ఉన్నాడన్న వాళ్ళలోనూ ఆయనే పరమాత్మ, ఆయన లేడన్న వాళ్ళకిలోనూ ఆయనే ఉన్నాడు, కిరాతకుల్లోనూ ఆయనే ఉన్నాడు, రాక్షసులు, హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, రావణాసుడు వీళ్ళందరిలో కూడా ఆయన ఉన్నాడు. ఆయన ఉండబట్టే వాళ్ళు ఆ మాత్రం తపస్సులు చేసి శక్తులు తెచ్చుకొని ఆయన భక్తుల్ని ఇబ్బంది పెట్టేటట్టుగా తయారయ్యారు. ఆయన అంటూ లేకపోతే వాళ్ళ శరీరం ఎంత అందమైనా కానీ ఎందుకు పనికిరాదు, అది ఏమీ చేయలేదు ఆ శరీరం. సో అందరిలో పరమాత్మ కింద ఉన్నాడు, కానీ ఆయనే నాకు ప్రభువు అని తెలుసుకున్న వాళ్ళు కేవలం ఆత్మదర్శులు మాత్రమే. సో అందుకని ఆత్మవిధులకు మహాత్ములకు పరమ ప్రభు అయి ఉన్నాడు. వీళ్ళు మహాత్ములు ఎందుకని? ఆయన్ని తెలుసుకున్నారు, తామెవరో తాము తెలుసుకున్నారు కాబట్టి. తాము ఆత్మ అనే విషయాన్ని తెలుసుకున్న వాళ్ళు, అనుభవంలోకి తెచ్చుకున్న వాళ్ళు, అంటే వాళ్ళు అనుసరిస్తున్న మార్గంలో గమ్యాన్ని చేరినటువంటి వాళ్ళు. సో మనం అందరం ఇంకా ఆ మార్గంలో ఉన్న వాళ్ళే. మనకి ఇప్పుడు థియరిటికల్ గానే తెలుసు, మనకి రియలైజేషన్ లోకి ఇంకా రాలేదు. ఆత్మవిధులకు మహాత్ములకు పరమ ప్రభువును అయి ఉన్నాడు. వేదములు, ధర్మశాస్త్రములు, తపస్సులు సాక్షాత్తు రూపము అతడే. సో ఆత్మ మార్గంలో ఆత్మ సాక్షాత్కారం పొందాలి అని అనుకునే వాళ్ళు నిత్యం వాళ్ళు కోరుకునేది ఏంటి అంటే నిత్యమైన శాంతి, నిత్యత్వం. అంటే చావు పుట్టుకల నుంచి బయటకు వచ్చేసేసి మళ్ళీ ఇంకో శరీరం తీసుకోకుండా మళ్ళీ పుట్టకుండా ఉండే స్థితికి మేము వెళ్ళాలి అని అనుకుంటారు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు ఉంటారు? కొంతమంది ధ్యానాన్ని పట్టుకుంటారు, కొంతమంది జ్ఞానాన్ని పట్టుకుంటారు, కొంతమంది కర్మకాండ కర్మయోగాన్ని పట్టుకుంటూ ఉంటారు అనమాట. సో వీళ్ళందరూ కూడా ఆయన్ని పొందాలి అని ఆ మార్గంలో వెళ్తున్నటువంటి వాళ్ళే, ఆధ్యాత్మిక మార్గంలో వెళ్తున్నటువంటి వాళ్ళే. వీళ్ళు కామ్య కర్మరతులు, జ్ఞానులు, యోగులు, భక్తులు. కానీ ఈ కామ్య కర్మరతులు, జ్ఞానులు, యోగులు వీళ్ళకి
శాంతి ఉండదు. ఎందుకంటే వీళ్ళకి ఏదో ఒక కోరిక ఉంటుంది. కామ్య కర్మరతులకి ఏం కోరిక ఉంటుందంటే వీళ్ళు భుక్తి కాములు. అంటే భౌతిక విషయాలని కాంక్షిస్తూ ఉంటారు. భౌతికమైన కోరికలని, భౌతికమైన విషయాలని కాంక్షిస్తూ ఉంటారు. జ్ఞానులు భగవంతుడితోటి ఐక్యం అవ్వాలని అనుకుంటారు. యోగులు అష్టసిద్ధుల్ని పొందాలనుకుంటారు. సో అందుకని వీళ్ళేంటంటే భుక్తి కామ, మోక్ష కామ రకరకాల విషయాలను వీళ్ళు కామిస్తూ ఉంటారు. కామించడం అంటే కోరిక అని అర్థం అండి. దాన్ని ప్రతిసారి మనం ఓన్లీ సెక్షువల్ డిజైర్స్‌కే పరిమితం చేయకూడదు. కామం అంటే కోరిక. సో వీళ్ళు భుక్తి కామి, ముక్తి కామి, సిద్ధకామి ఉంటారనమాట. అంటే వీళ్ళకి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నారు. ఆత్మ అన్వేషణలోనే ఉన్నారు కానీ అందులో కూడా వీళ్ళు క్లాసిఫై అయ్యి ఉంటారు. వీళ్ళు జ్ఞానులందరూ భగవంతుడితో ఐక్యం అవ్వాలనుకుంటారు. అష్టసిద్ధులు పొందాలనుకొని ధ్యాన మార్గంలో సమాధి స్థితికి వెళ్ళేంతటి వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఏదో ఒకటి కోరుకుంటున్నారు కాబట్టి వీళ్ళకి శాంతి అంత తొందరగా లభించదు. కానీ భక్తులైనటువంటి వాళ్ళు నిష్కాములు ఎందుకు అవుతారంటే భగవంతుడికి అన్యంగా వాళ్ళు ఏమీ కోరుకోరు. భగవంతుడికి ప్రీతి కలిగించే విషయాలనే వాళ్ళు కోరుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మేము భగవంతుడిలోని అంశలం, భగవంతుడి యొక్క సేవకులం. ఎప్పుడైతే మా ప్రభువు ప్రసన్నుడవుతాడో ఆటోమేటిక్ గా మేము ప్రసన్నుడు అయిపోతాం. ఎలా అయితే మనం భోంచేసి కడుపు నిండంగానే చేతులకి కాళ్ళకి కూడా శక్తి వచ్చేస్తుంది. చేతులకి వేరేగా అన్నం చేతిలో పెట్టడం, అన్నం తీసుకెళ్ళి కాళ్ళ మీద పెట్టడం అట్లా చేస్తేనే వాటికి శక్తి రాదు. ఎప్పుడైతే కడుపు నిండిపోతుందో శక్తి మొత్తం అన్నిటికీ వస్తుంది. ఎందుకని? చెయ్యి, కాలు మన శరీరంలో అంశలు కాబట్టి. అదే విధంగా మనం భగవంతుడిలో అంశలం కాబట్టి ఎప్పుడైతే భగవంతుడు ప్రసన్నుడవుతాడో, భగవంతుడు ప్రీతి చెందుతాడో ఆటోమేటిక్ గా మనం కూడా ప్రీతి చెందుతాం అనే విషయాన్ని పూర్తిగా ఎరిగి నమ్మి ఉంటారు. అన్ని కల్మషాలకి అతీతులుగా ఉంటారు కాబట్టి భక్తులైన వాళ్ళు నిష్కాములు. వాళ్ళకి నిష్కాములు అనే పదంలో అంటే వాళ్ళకి ఏ కోరిక లేకుండా ఉంటారని అర్థం కాదు. ఏ కోరిక లేకుండా ఉండడం అనే స్టేజ్ ఆత్మలకు అసలు ఎప్పటికీ రాదది. అది ఆత్మ నేచర్ లోనే లేదు. సో కొన్ని మార్గాల్లో మనకేమని చెప్తూ ఉంటారంటే నువ్వు ఏ స్టేజ్‌కి వెళ్ళిపోవాలంటే అసలు ఆలోచనలే రాని స్టేజ్‌కి, కోరికలే లేని స్టేజ్‌కి వెళ్ళాలి అంటారు. అది చాలా కష్టం. అది జరగని పని కూడా. అందువల్ల వీళ్ళు నిష్కాములు ఎందుకవుతారంటే వీళ్ళకి కోరికలున్నా, వీళ్ళ కోరికలన్నీ భగవంతుడికి సంబంధించినవే అయ్యుంటాయి. అందువల్ల వీళ్ళకి ఎన్ని కోరికలున్నా కానీ వీళ్ళ నిష్కామలే. ఏ కోరికలు లేనటువంటి వాళ్ళే. ఎందుకని? కోరికలన్నీ భగవంతుడికి అనుగుణంగా ఉన్నాయి కాబట్టి. సో భక్తులైన వాళ్ళు నిష్కాములు. వాళ్ళెప్పుడూ ఆనందంగా ఉంటారు. ఎప్పుడూ భగవంతుడు ఆనందాన్ని కోరుకుంటారు. ఎప్పుడైతే భగవంతుడు ఆనంద ఆనంద ఆనందపడతాడో మనం కూడా ఆనందంగా ఉంటాం అనే విషయాన్ని పూర్తిగా ఎరిగి ఉంటారు. సో ఇప్పుడు ఈ వేదాలు చదివి భగవంతుడిని తెలుసుకోవాలి అనుకునే వాళ్ళకైనా, ధ్యానం చేసి భగవంతుడిని తెలుసుకోవాలి అనుకునే వాళ్ళకైనా, కర్మలు చేసి భగవంతుడిని పొందాలి అనుకునే వీళ్ళందరికీ కూడా ఫలితాన్ని ఇచ్చేటువంటి వాడు ఆ భగవంతుడే. వీళ్ళకి ఫలితాలను ఇస్తాడు. ఎందుకని? వీళ్ళు ఏదో ఒక కోరికతోనే చేస్తున్నారు కదా! భుక్తికామి, మోక్షగామి, సిద్ధికామి. యోగులకి సిద్ధులు ఇచ్చేస్తాడు. వాడికి కావాల్సిన సిద్ధులు. జ్ఞానులు వాళ్ళు బ్రహ్మజ్యోతిలో ఐక్యమైపోవడం అనే కోరికని తీర్చేస్తాడు వాళ్ళకి. భక్తులకి మాత్రమే తనెవరో చెప్తాడు. పూర్తిగా అర్థమయ్యేటట్టు తన గురించి చెప్తాడు. వాళ్ళొక్కళ్ళే ఆయన్ని కోరుకుంటున్నారు. ఆయన ప్రేమని కోరుకుంటున్నారు. ఆయన గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. ఆయన నుంచి ఏమీ కోరుకోవట్లేదు కాబట్టి మిగతా వాళ్ళందరికీ వాళ్ళకి ఏం కావాలో అవి ఇచ్చేసేసి భక్తులకి మాత్రం తన గురించి పూర్తిగా అర్థమయ్యేలాగా భగవంతుడు చేస్తాడు. అదే విషయాన్ని ఇక్కడ సుఖదేవ గోస్వామి చెప్తున్నాడు. అతడు పరమాత్ముడు మరియు ఆత్మవిధులకు మహాత్ములకు పరమ ప్రభు అయి ఉన్నాడు. వేదములు, ధర్మశాస్త్రములు, తపస్సులు సాక్షాత్ రూపము ఆతడే. ఆయనే వాళ్ళందరికీ ఫలితాలను ఇస్తాడు. ఈ మార్గాలలో వెళ్లే వాళ్ళందరికీ కూడా ఫలితాన్ని ఇచ్చేటువంటి వాడు ఆయనే. శివుడు కపటదూరులకు సర్వులచే అతడు అర్చింపబడును. బ్రహ్మదేవుడు, శివుడు ఎవరైతే కల్మషాలకి దూరంగా ఉంటారో, ఎవరైతే ప్యూర్ గా ఉంటారో వాళ్ళందరి చేత అర్చనలు అందుకుంటూ ఉంటాడు భగవంతుడు. భక్తి గౌరవములతో అర్చించబడిని ఆ భగవానుడు నాయడ ప్రసన్నుడగుగాక. అలాంటి భగవంతుడు భగవాన్ ప్రసీదతాం నాయందు
కరుణని చూపించాలి, నా యందు ప్రసన్నుడు అవ్వాలి అని చెప్పి పరీక్షిత్ మహారాజు కోరుకుంటున్నాడు. ఇందులో చైతన్య మహాప్రభువు చెప్పిన ఒక శ్లోకం ఈ పర్పట్లో ఉంటుంది. కృష్ణ భక్త నిష్కామ అతయేవ శాంత భుక్తి ముక్తి సిద్ధి కామి సకలి అశాంత. ఇందాక నేను చెప్పిన పాయింట్, ఈ భుక్తి కామం, ముక్తి కామం, సిద్ధి కామం కోరుకునే వాళ్ళకి అశాంతి ఉంటుంది, ఎందుకంటే ఏదో ఒకటి కోరుకుంటున్నారు కాబట్టి. కృష్ణ భక్తులకి ఎప్పుడూ శాంతి ఉంటుంది, వాళ్ళు నిష్కాములు, ఎందుకంటే వాళ్ళ కోరికలన్నీ భగవంతుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయి కాబట్టి. ఎప్పుడైతే భగవంతుడిని పిక్చర్ లో పెట్టేస్తామో మనకి అన్ని లభిస్తాయి, శాంతి, సంతోషం, తృప్తి, ఆనందం, ఎటర్నిటీ అన్నీ కూడా మనకి లభిస్తాయి. ఈ శ్లోకం నిన్నే మనం భగవద్గీత క్లాస్ లో చెప్పుకున్నాం. శ్రేయ పతిర్ యజ్ఞపతి ప్రజాపతిర్దియాంపతిర్ లోకపతిర్ధరాపతి పతిర్గతిశ్చాందక వృష్ణి సాత్వతాం ప్రసీదతాం మే భగవాన్ సతాం పతి. శ్రియ పతిర్యజ్ఞపతి ప్రజాపతిర్ ధియాంపతిః లోకపతిర్ధరాపతిః పతిర్గతిశ్చాందక వృష్ణి సాత్వతాం ప్రసీదతాం మే భగవాన్ సతాం పతిః. భక్తులందరకు పూజనీయ భగవానుడును, యదువంశమునందలి అందక వృష్ణి రాజుల రక్షకుడును మరియు యశస్సును లక్ష్మీదేవి భర్తయ్యును సమస్త యజ్ఞ నిర్దేశకుడైనందున సమస్త జీవులకు పతియును, బుద్ధిని నియమించువాడును, ఆధ్యాత్మిక భౌతిక లోకములన్నింటికి అధిపతియును, దరిత్రిపై దివ్య అవతారమూర్తియును అగు శ్రీకృష్ణ భగవానుడు నా ఎడ కరుణగొనుగాక. కృష్ణ. ప్రసీదతాం మే భగవాన్, నా యందు కరుణ కరుణగొనుగాక అనేవాడు ఇక్కడ సుఖదేవ గోస్వామి పలుకుతున్నాడు. తను భాగవతాన్ని చెప్పే ముందర భగవంతుడు అనుగ్రహం నా మీద ఉండాలి, నేను చాలా తెలివైన వాడిని, నాకు అన్నీ తెలుసు, నేను డైరెక్ట్ గా వేదవ్యాసుడి దగ్గర నుంచి విన్నాను, నాకు ఎవరి అనుగ్రహం అవసరం లేదు అని సుఖదేవ గోస్వామి ఎక్కడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఫస్ట్ భగవంతుడికి ప్రార్థన చేస్తాడు, తర్వాత తన గురువు అయినటువంటి వ్యాసదేవుడికి ప్రార్థించి భాగవతాన్ని మాట్లాడడం మొదలు పెడతాడు. సృష్టి ఎలా జరిగింది అనే విషయమే కదా పరీక్షిత్ మహారాజ్ అడిగాడు, ఆ విషయాన్ని చెప్పడం మొదలు పెడతాడు. అందరికీ పూజలైన వాడు, భక్తులకి, వృష్ణి వంశంలో పుట్టిన వాళ్ళకి, ఆ వంశంలో పుట్టి వాళ్ళలా ఒక్కడిలో తిరిగాడు కాబట్టి వాళ్ళకి దగ్గర బంధువు కాబట్టి వాళ్ళు పూజించాల్సిన అవసరం లేదు, వాళ్ళు భగవంతుడు ఒకడే అనే భావన అస్సలు పెట్టుకోకూడదు మనం. వాళ్ళకి కూడా పూజనీయుడైనటువంటి వాడే భగవంతుడు, అందరికీ పూజనీయుడైనటువంటి వాడు, అందరినీ రక్షించేటువంటి వాడు. శ్రియ పతి, అన్ని ఐశ్వర్యాలకి రూపమైనటువంటి ఆ లక్ష్మీదేవి యొక్క పతి ఆయన. యజ్ఞపతి, అన్ని యజ్ఞాలకి భోక్త ఆయన, అంటే అన్ని యజ్ఞాలు కూడా ఆయన ప్రీత్యర్థమే చెయ్యాలి. ఏ యజ్ఞం చేసినా దాంట్లో భోక్త ఆయనే. యజ్ఞపతి, ప్రజాపతి, అందరి జీవులకి ప్రభు ఆయనే. అన్ని జీవరాశులకి, మనుషులకి, జంతువులకి, పావులకి, దేవతలకి అందరికీ ఆయనే పతి. ప్రజాపతి దియాంపతి, బుద్ధికి పతి ఆయనే. సో మనందరం పుట్టేటప్పుడే ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ బుద్ధితో పుడతాం, ఇంటెలిజెన్స్ తోటి. అందరికీ బుద్ధి సమానంగా ఉండదు. ఈ విషయమే చాలా సార్లు మనం మర్చిపోయి ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటూ ఉంటాం. ప్రాక్టికల్ గా కూడా కంపారిజన్స్ చేసుకుంటూ ఉంటాం కదా, మనల్ని ఇంకొకరితోటి కంపేర్ చేసుకునేటప్పుడు మనం ఎలా ఆలోచిస్తాం అంటే, నాకు అర్థమైన విషయం వాళ్ళకి ఎందుకు అర్థం కాలేదు, వాళ్ళు అర్థం చేసుకోకపోవడం వాళ్ళ తప్పు అన్నట్లుగా ఒక్కొక్కసారి మనం భావిస్తూ ఉంటాం. కానీ మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటి అంటే, ఇది యూనివర్సల్ గా అందరికీ సమంగా ఈక్వల్ గా బుద్ధి పంచబడలేదు. మన పూర్వజన్మల కర్మల వల్ల మనం అనుభవించవలసిన కర్మలు ఏవైతే ఈ శరీరంలో ఉంటాయో దాని అనుగుణంగా మనం శరీరం తీసుకున్నాం, దాని అనుగుణంగానే మనకి బుద్ధి ఇవ్వబడుతుంది. అప్పుడే కదా మన కర్మను అనుభవిస్తూ అటు దిశగా మనం వెళ్ళగలుగుతాం. సో బుద్ధి భగవంతుడు కల్పించుకోనంత వరకు మన కర్మల డైరెక్షన్ లో మనకి ఒక
ఈ జ్ఞానం, నాలెడ్జ్ మనకి ఇవ్వబడుతుంది అనమాట. అందువల్లే భక్తి మార్గంలో ఉన్న వాళ్ళు భక్తిని కంటిన్యూ చేస్తారు అంటే వాళ్ళు ఆల్రెడీ పూర్వజన్మల్లో భగవంతుడికి సంపాదించుకు పెట్టుకున్న జ్ఞానం ఏదైతే ఉందో అది అలా ప్రిజర్వ్ చేయబడి ఉంటుంది వాళ్ళు నెక్స్ట్ జన్మ నుంచి కంటిన్యూ అవడానికి. సో వాళ్ళని ఎవరూ కూడా కన్విన్స్ చేయక్కర్లేదు. భగవంతుడే దేవాది దేవుడు, అన్నిటికీ కారణం భగవంతుడే. ఒకవేళ పూర్వజన్మలో ఆ అండర్స్టాండింగ్ వాళ్ళకి వచ్చేసి దాని మీద వాళ్ళకి శ్రద్ధ, నమ్మకం కలిగి ఉండి ఆ తర్వాత వాళ్ళు భక్తి మార్గాన్ని ఏ కారణం చేతైనా వదిలేస్తే, పాటించలేకపోతే వాళ్ళ మరుజన్మ అక్కడి నుంచే మొదలవుతుంది. వాళ్ళకి అందుకనే పుట్టుకతోనే విపరీతమైన విశ్వాసం, విపరీతమైన ప్రేమ భగవంతుడి పట్ల, నమ్మకం. వాళ్ళకి ఎక్స్టర్నల్ గా నువ్వు భగవంతుడికి వెళ్ళి దండం పెట్టుకో, నీకు మంచి జరుగుతుందని చెప్పడం, లేకపోతే నీకు కోరుకున్న కోరికలు తీరుతాయని చెప్పడం, అవన్నీ వాళ్ళకి అసలు ఆ ఎక్స్టర్నల్ అల్టీరియర్ విషయాలు వాళ్ళకి ఏం మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ జ్ఞానంతో వాళ్ళు పుట్టేస్తారు, వాళ్ళకి ఆ అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది. అందువల్లే ఒక కుటుంబంలో ఉన్న వాళ్ళమైనా, కలిసి బతుకుతున్న వాళ్ళమైనా, కలిసి జీవిస్తూ ఉన్న వాళ్ళమైనా కానీ భగవంతుణ్ణి చూసి భగవంతుణ్ణి అర్థం చేసుకునే తీరు వేరుగా ఉంటుంది. ఒక తండ్రికి పుట్టిన పిల్లలైనా దాన్ని పంచుకోలేరు వాళ్ళు. ఎందుకని అంటే అది పూర్వజన్మ సుకృతాలతోటి ప్రతి ఆత్మతోటి వస్తోంది కాబట్టి. అందువల్లే మనకి భాగవతంలో వేణుడు దుష్టుడు, వేణుడు కొడుకు పృథు మహారాజు భక్తుడు, హిరణ్యకశిపుడు దుష్టుడు, ప్రహ్లాద మహారాజు భక్తుడు. సో అది వంశపార్యంగా మనం పంచి ఇచ్చే ఆస్తి లాంటిది కాదది. ఏ జీవుడు తను పూర్వజన్మలో తను జీవించిన విధానాన్ని బట్టి దాన్ని తెచ్చుకుని ఉంటాడు. సో దియాం పతిర్, అందరి బుద్ధులకి పతి ఆయనే. సో ఏ రోజన్నా ఎంత తెలివైన వాళ్ళమైనా ఏదైనా ఒక మిస్టేక్ చేసి ఇబ్బందుల్లో పడ్డాము అన్ఇంటెన్షనల్ గా అన్నప్పుడు విపరీతంగా సెల్ఫ్ గిల్ట్, సెల్ఫ్ పిటీలోకి వెళ్ళిపోయి బాధపడిపోతూ, అయ్యా నేనేంటి, నేను ఇంత తెలివైన వాడిని, ఇంత తప్పు చేశానేంటి, ఇది తెలిస్తే ఎవరికైనా అవమానంగా ఉంటుందేమో నాకు అని మనం అసలు అంత ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఆ ఆ టైంకి మనకు తెలిసిన విషయాన్ని కూడా మర్చిపోయాం అంటే మర్చిపోయాం అంటే అక్కడ మనకు తెలిసిన విషయాలు మనం ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుంటాం. కంట్రోల్ అంతా మన చేతుల్లో ఉంది అని మనం అనుకోకర్లేదు. భగవంతుడి చేతిలో ఉంటుంది కంట్రోల్. మన కర్మల ఫలితాలను అనుభవించవలసి వచ్చినప్పుడు అన్నీ తెలిసిన వాళ్ళం కూడా పప్పులో కాలు వేస్తూ ఉంటాం అన్నమాట. సో సెల్ఫ్ గిల్ట్ ఫీల్ అవడం, అయ్యో నేను ఇలా చేయకపోయి ఉండవలసింది, అలా చేయకపోయి ఉండవలసింది అని తెగ బాధపడిపోవటం కూడా ఒక టైప్ ఆఫ్ నేను అనే భావమే. ఎలా అయితే ఏదన్నా సక్సెస్ అయినప్పుడు నా వల్లే సక్సెస్ అయింది, నా వల్లే సక్సెస్ అయింది, నా వల్లే సక్సెస్ అయింది అని 10 సార్లు కీర్తిని కోరుకుంటాము, ఏదైనా ఫెయిల్ అయినప్పుడు కూడా నేను అలా చేయకుండా ఉంటే బాగుంది, నేను అలా చేయకుండా బాగుంది, నేను కనుక సరిగ్గా చేస్తుంటే అంత బాగా అయిపోయేది అని విపరీతంగా గిల్ట్ లోకి వెళ్ళిపోయి పిటీలోకి వెళ్ళిపోవటం కూడా ఒక విధమైన నేను అంతా నా చేతుల్లోనే ఉంది, నేను కనుక సరిగ్గా చేస్తుంటే సరైపోయేది అని నేను అనే భావమే అన్నమాట. సమయానికి తగినట్టుగా ఆ భగవంతుడు ఎప్పుడు మన బుద్ధితో ఇంటర్ఫియరెన్స్ చేసుకుంటాడు అంటే మనం ఆయనకి శరణాగతి చేసినప్పుడు 10.10లో ఆయన చెప్పాడు, ఎప్పుడైతే నిత్యం నాకు తేషాం సతత యుక్తానం, ఎవరైతే నిత్యం నా సేవలో ఉంటారో దదామి బుద్ధి యోగం, వాళ్ళు నన్ను చేరడానికి కావాల్సిన బుద్ధిని వాళ్ళకి నేను ఇస్తాను. వాళ్ళకి ఆ టైంకి ఆ విషయం గుర్తొచ్చేటట్టుగా నేను చేస్తా. వాళ్ళు ఏ తప్పులు పనులు చేయకుండా, ఎటువైపు వెళ్లకుండా, పాపాలు పెంచుకోకుండా ఉండేటట్టుగా నేను చూస్తాను. ఎప్పుడు తేషాం సతత యుక్తానం, ఎప్పుడైతే వాళ్ళు నిత్యం నా సేవలో ఉంటారో. అలా కనుక లేని పక్షంలో మనం పూర్వజన్మలో కర్మ ఫలితాలను అనుభవించడానికి శరీరం తీసుకున్నాం కదా, అటువైపుగా మనల్ని తోసుకుంటూ వెళ్తుంది మన బుద్ధి. సో లిటరల్ గా కంట్రోల్ మన చేతుల్లో లేదు. కంట్రోల్ మన చేతుల్లో ఎప్పుడు వస్తుందంటే మనం భగవంతుడికి శరణాగతి చేసినప్పుడు ఆయన మనల్ని రైట్ దారిలో పెడతారు. సో ఎప్పుడైతే, అందుకనే 3rd చాప్టర్ ఆఫ్ భగవద్గీతలో భగవంతుడు చెప్తాడు, ఎవరైతే నేనే డూయర్, అన్ని నేనే చేస్తున్నాను అనే భావనలో ఉంటారో వాళ్ళు నిజంగా తెలివైన వాళ్ళు కాదనమాట. వాళ్ళు మిగతా ఫ్యాక్టర్స్ అన్నిటిని ఇగ్నోర్ చేసేస్తున్నారు. సో దియాం పతిర్ లోకపతిర్, లోకాలన్నిటికీ పతి ఆయనే. 14 లోకాలకి ఆయనే పతి. ధరాపతి, భూమికి కూడా పతి ఆయనే.
పతిర్గతిశ్చాందక వృష్ణి సాత్వతాం. వృష్ణి వంశులకి అంధక వంశీయులకి అందరికీ కూడా పతి ఆయనే. ప్రసీదతాం మే భగవాన్ సతాం పతి. అలాంటి ఆ భగవంతుడు నన్ను ఎప్పుడూ కూడా నా పట్ల కరుణ చూపుగాక. సో భగవంతుని యొక్క శుద్ధ భక్తులు ఆయన యొక్క స్థితిని అర్థం చేసుకుని ఉంటారు, ఎప్పుడు ఆయన సేవలో ఉంటారు. వాళ్ళు ఎప్పుడు ఆయన వల్ల ప్రతిదీ జరుగుతుంది అనే ఒక భావనలో ఉంటారు కాబట్టి అనుకువగా ఉంటారు. నేనే సర్వం అనే భావనలో వాళ్ళు ఎప్పుడూ ఉండరు. భగవంతుడు తనేంటో తన భక్తులకి వాళ్ళ భక్తికి మెచ్చి తెలియజేస్తాడు, వేరే దేని వల్ల తెలియజేయడు. కేవలం మన భక్తి, మన ప్రేమ, ఆయన పట్ల మనకున్న భక్తి ప్రేమని చూసి మెచ్చుకుని ఆయన ఏంటో మనకి చెప్తాడు. ఆయన్ని పూర్తిగా అర్థం చేసుకోవడం మన ఓన్ తెలివితేటలతోటి అనేది జరగని పని అసలు. అది ఆయన చెప్పినప్పుడు అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టం. బట్ ఆయన ఏంటో తెలియాలి అంటే ఆయనే మనకి అర్థం చేయించాలి. యదాంగ్రీ అభిధ్యాన సమాధి దౌత్యా దియానుపశ్యంతి హి తత్వమాత్మనః వదంతి చైతత్కవయో యథా రుచం సమే ముకుందో భగవాన్ ప్రసీదతాం. మళ్ళీ భగవాన్ ప్రసీదతాం. యదం గ్రభిధ్యాన సమాధి దౌతయా ధియానుపశ్యంతి హి తత్వమాత్మనః వదంతి చైతత్కవయో యథారుచం సమే ముకుందో భగవాన్ ప్రసీదతాం. పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణ భగవానుడే ముక్తి నొసగువాడు. ప్రామాణికుల అడుగుజాడలను అనుసరించుచు అతని చరణ కమలములను అనుక్షణము చింతన చేయుట ద్వారా భక్తుడు సమాధియందు పరతత్వమును గాంచగలడు. అయినను మనోకల్పనా పరులు మాత్రము అతనిని తమ విపరీత తలంపులను అనుసరించియే చింతన కావింతురు. అట్టి భగవానుడు నా ఎడ ప్రసన్నుడగుగాక. హరే కృష్ణ. ఈ పర్పట్లో లాస్ట్ లో 20th పర్పట్లో లాస్ట్ లో చాలా మందికి యదువంశంలో వాళ్ళ మీద అనుమానం ఉంటుంది కాబట్టి యదువంశీయులందరూ భగవానునితో పాటే భగవంతుడి ధామానికి తిరిగి వెళ్ళిపోతారు కాబట్టి ముందు ఆ వంశాన్ని అంతటినీ ఈ భూమి మీద లేకుండా చేసి వాళ్ళని పంపించేసి ఫస్ట్ గోలోక బృందావనానికి భగవంతుడు వెళ్తాడనమాట. ఎందుకంటే యదువంశంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఏ రోల్ ప్లే చేసినా గానీ వాళ్ళు భగవంతుడి యొక్క నిత్య అనుచరులు, నిత్య సహచరులు, ఎప్పుడూ ఆయనతో ఉండేవాళ్ళు కాబట్టే ఆయన స్వయంగా ఏదో ఒక లోకానికి దిగి వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఆయనతో పాటు వచ్చి రకరకాల రోల్స్ ని ప్లే చేస్తూ ఉంటారనమాట. సో అందువల్ల యదువంశంలో ఎవ్వరికీ కూడా డౌట్ లేదు భగవంతుడి యొక్క సార్వభౌమత్వం మీద కానీ భగవంతుడు దేవాది దేవుడు అనే విషయంలో కానీ వాళ్ళకి ఎటువంటి అనుమానము లేదనమాట. సో అందుకనే వాళ్ళు వాళ్ళకంతా తెలుసు. అందుకని వాళ్ళ రిఫరెన్స్ తోటి ఇక్కడ సుఖదేవ గోస్వామి వాళ్ళ రిఫరెన్స్ ని ఈ ప్రేయర్స్ లో ఇంక్లూడ్ చేశాడనమాట. ఎందుకనంటే వాళ్ళు శుద్ధ భక్తులు కాబట్టి, వాళ్ళు నిత్య భక్తులు, నిత్య జీవులు, వాళ్ళ నిత్య సిద్ధులు కాబట్టి వాళ్ళ రిఫరెన్స్ ని ఇక్కడ సుఖదేవ గోస్వామి ఇచ్చాడు. 21st పురుషోత్తముడగు శ్రీకృష్ణ భగవానుడే ముక్తి నొసగువాడు. ప్రామాణికులు అడుగుజాడలను అనుసరించి అతని చరణకమలమును అనుక్షణము చింతన చేయుట ద్వారా భక్తుడు సమాధి యందు పరతత్వమును గాంచగలడు. అయినను మనోకల్పన పరులు మాత్రము అతనిని తమ విపరీత తలంపులను అనుసరించే చింతన కావింతురు. అట్టి భగవానుడు నా ఎడ ప్రసన్నుడగుగాట. ఇద్దరి గురించి మాట్లాడాడు ఇక్కడ. భక్తులైనటువంటి వాళ్ళు 21 కదా మనం చదువుతున్నాం. భక్తులైనటువంటి వాళ్ళు కేవలం భగవంతుడికి సేవ చేస్తూ శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం ఏదో ఒక మార్గం ద్వారా సేవ చేస్తూ భగవంతుడి గురించి పూర్తి జ్ఞానాన్ని పొందేస్తారు వాళ్ళు. ఎందుకంటే ఆయన వాళ్ళకి చెప్పేస్తాడు. పూర్ణ పురుషోత్తముడకు శ్రీకృష్ణ భగవానుడే ముక్తి నొసగవాడు. మోక్షాన్ని ఇవ్వాలి అంటే కేవలం ఆయనే ఇవ్వగలడు. మిగతా ఏ దేవీ దేవతలు కూడా మోక్షాన్ని ఇవ్వలేరు. మిగతావన్నీ ఇవ్వగలరు. మనం కోరుకునే భౌతికమైన విషయాలన్నిటినీ వాళ్ళు ఇవ్వగలరు, వాళ్ళకి ఆ శక్తి ఉంది. మోక్షాన్ని ఇవ్వగలిగేవాడు మాత్రం నారాయణుడు ఒక్కడే, భగవంతుడు ఒక్కడే. ప్రామాణికుల అడుగుజాడలను అనుసరించి
అంటే మనం ఎప్పుడూ కూడా అథారిటేటివ్ సోర్సెస్ ని అనుసరించి చేయాలి. సుఖదేవ గోస్వామి, వేదవ్యాసుడు, వాల్మీకి ఋషి, వీళ్ళని అనుసరించి వీళ్ళు చెప్పిన విషయాల్ని ప్రామాణికంగా తీసుకోవాలి మనం. పేరు ఊరు లేని వాళ్ళు, ఇప్పటికిప్పుడు గురువులు అయిపోయిన వాళ్ళు, ఏ పరంపరలో నుంచి జ్ఞానాన్ని తీసుకున్న వాళ్ళని మనం అథారిటేటివ్ గా తీసుకోకూడదు, ఆథరైజ్డ్ సోర్స్ కింద తీసుకోకూడదు. అది ఇక్కడ సుఖదేవ్ గోస్వామి చెప్తున్నాడు. ప్రామాణికుల అడుగుజాడలను అనుసరించి అతని చరణ కమలములను అనుక్షణము చింతన చేయుట. పరంపరాగతంగా అథారిటేటివ్ సోర్సెస్ పెద్దలు చెప్పిన మాట విని వీళ్ళు ఏం చేస్తారు? భగవంతుడి చరణ కమలములను అనుక్షణం చింతన చేయుతూ, ఎప్పుడూ ఆయనకి సేవ చేస్తూ, ఆయన గురించే ఆలోచిస్తూ, ఆయన ఆలోచనలతోటి, ఆయన సేవలతోటి ఉంటారు. భక్తుడు సమాధి అందు పరతత్వమును గాంచగలడు. పెద్దగా చదువుకోకపోయినా, సాంస్క్రిట్ రాకపోయినా, చదివిన విషయాన్ని చదివి అర్థం చేసుకునే శక్తి లేకపోయినా, శుద్ధ ప్రేమతోటి భగవంతుడి నామ జపం చేసుకున్న భక్తుడికి భగవంతుడు తానేంటో, ఈ విశ్వం ఏంటో, ఈ విశ్వం అంతా ఎలా తయారవుతుందో, ఎలా లయం అవుతుందో, ఏ విధంగా ఇవన్నీ జరుగుతాయో ఈజీగా అర్థమైపోయేటట్టు చేస్తాడు. ఇందాడ ప్రీవియస్ శ్లోకంలో చెప్పుకున్నాం కదా, ఆయన ధియాంపతి, జ్ఞానానికి పతి ఆయన, బుద్ధికి పతి ఆయన. అలాంటి బుద్ధికి పతి అయినటువంటి ఆయన బుద్ధి లేని వాడికి ఆయన గురించి బుద్ధి ఇవ్వలేడా? మనం 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 ఏమనుకుంటాం? బుద్ధి ఏదో మనం సంపాదించుకునేది, మన వల్లే పెరుగుతోంది, మన చేతుల్లోనే ఉంది, నాకు బుద్ధి ఉంది, వాళ్ళకి బుద్ధి లేదు, సో వాళ్ళు దేవుడిని ఎప్పుడు అర్థం చేసుకోలేరు, నా కంట్రోల్లో ఉంది అని మనం అనుకుంటాం. ఆ బుద్ధి కూడా భగవంతుడు అనుగ్రహం ఉంటే ఆయనే ఇచ్చేస్తాడు వాళ్ళకి. వాళ్ళు పూర్తి జ్ఞానంతో మాట్లాడగలుగుతారు. అన్నీ చదువుకున్న వాళ్ళం మనం కూడా బోల్తా పడచ్చు. భగవంతుడు శుద్ధ భక్తులైనటువంటి వాళ్ళు నిత్యం ఆయన పాదకమలముకి సేవ చేస్తూ పూర్తి జ్ఞానంతో వేదాంతాన్ని అంతా వాళ్ళు మాట్లాడగలుగుతారు. ఎందుకంటే సోర్స్ ఆయనే ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా వాళ్ళకి అనుగ్రహం చూపించేసినప్పుడు వాళ్ళకి వచ్చేస్తుంది అది. మనకి సోర్స్ కూడా ఆయనే. ఆయన మన మీద అనుగ్రహం చూపిస్తేనే మనం అర్థం చేసుకోగలుగుతాం. ఎక్కడైనా మధ్యలో మన అహంకారం అడ్డొచ్చేసింది అనుకోండి, మనకు అసలు తెలియని కూడా తెలియదు, రివర్స్ లో వెళ్ళిపోతాం. ఒక్కొక్కసారి తెలివైన వాళ్ళు ఎలా చేశారు ఈ పని చేస్తే వాళ్ళు ఇబ్బందుల్లో పడిపోతారు కదా అని మనం ఆశ్చర్యపోతూ ఉంటాం. ఆ ఎలా అనే దానికి సమాధానం ఏంటి అంటే ఇదే, బుద్ధి కూడా మన కంట్రోల్లో లేదు అనే విషయం అన్నమాట. అది కూడా మన కంట్రోల్లోకి, ఎప్పుడు మనం ఏ పాపాలు చేయకుండా మంచి మార్గంలో నడిచేటట్టుగా సహకరించాలి అంటే భగవంతుడు అనుగ్రహం అంటూ ఉంటే అది జరుగుతుంది. సో ఇక్కడ భగవంతుడి చరణ కమలాన్ని నమ్ముకొని అనుక్షణం ఆయనకి సేవ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈజీగా విషయం అంతా అర్థమైపోయి సమాధి స్థితికి వెళ్ళిపోతారు. సమాధి స్థితి అంటే ఏంటి? ఎప్పుడూ భగవంతుడి చింతనలో ఉంటే గనక అది సమాధి స్థితి. ఈ యోగులైన వాళ్ళు, జ్ఞానులైన వాళ్ళు, వీళ్ళకి ఆ స్థితి చేరడం చాలా కష్టం. యోగం చేయాల్సిన వాళ్ళు, ఆ అష్టాంగ యోగం గురించి ఇప్పటికి చాలా సార్లు చెప్పుకున్నాం మనం. అందరినీ వదిలిపెట్టేసి, అన్ని ఇంద్రియాలని షట్ డౌన్ చేసేసి, ఒక పొజిషన్ లో కూర్చొని సంవత్సరాల పాటు భగవంతుడి పాదాల మీద ధ్యానం చేస్తే గాని ఆత్మదర్శనం అవ్వదు, పరమాత్మ దర్శనం అవ్వదు. జ్ఞానులకి రకరకాల వేదాలు చదివేటప్పటికి కొంచెం చదివితేనే మనం ఏదో చాలా స్మార్ట్, ఇంటెలిజెంట్ అని అనిపించి మనకు అర్థమైతే కరెక్ట్ అనిపిస్తూ ఉంటుంది. సో ఈ జ్ఞానుల్లో కూడా ప్రాబ్లం ఏంటంటే ఒకళ్ళకి ఒకలాగా అర్థమవుతుంది, ఇంకొకరికి ఇంకోలాగా అర్థమయ్యి కూర్చుని డిబేట్లు పెట్టుకుని వాళ్ళ పాయింట్లు ప్రూవ్ చేసుకునేటప్పటికే కాలం గడిచిపోతుంది. అసలు వాళ్ళ పాయింట్లను ఒప్పించుకునేటప్పటికే టైం అంతా అయిపోవటంతో భగవంతుడి దాకా కూడా ఒక్కొక్కసారి వెళ్లకుండా డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటారన్నమాట. కానీ భక్తులైన వాళ్ళు ఏం చేస్తారు? ముందే ఆ భగవంతుడి పాదాలు పట్టుకొని ఆయనకి చక్కగా సేవ చేసేటప్పటికి ప్రతి విషయం క్లియర్ గా అర్థం అవటం మొదలవుతుంది. ఎప్పుడైతే విషయాలు మనకి అవగతమై అర్థం అవటం మొదలవుతాయో ఆటోమేటిక్ గా భౌతికమైన విషయాల పట్ల వైరాగ్యం వచ్చేస్తుంది. నిన్న ఈ పాయింట్ మనం చెప్పుకున్నాం సాటర్డే సెషన్ లో. మనందరం ఏమనుకుంటాం? ఫస్ట్ నాకు చాలా అవలక్షణాలు ఉన్నాయి, ఆ అవలక్షణాలన్నీ పోవాలి, అవన్నీ పోయి నాలో మంచి లక్షణాలు వచ్చిన తర్వాత, నాకు భగవంతుడి మీద నమ్మకం కలిగిన తర్వాత నేను నామజపం చేస్తాను, ఆ రోజు ఎప్పుడో వస్తుంది, ఆ రోజు నేను చేస్తాను. చాలా మంది నాకు ఇదే సమాధానం చెప్తారు. ఇప్పుడే కాదండి, ఇగో కొంచెం ఈ
మా అబ్బాయి పెళ్ళి అయిపోయిన తర్వాత, మా అమ్మాయిని కాలేజీకి పంపించేసిన తర్వాత, లేకపోతే ఇప్పుడు ఈ ఫెస్టివల్ సీజన్ అయిపోయిన తర్వాత, ఇండియా వెళ్తున్నాను, ఇండియా వెళ్ళి వచ్చేసిన తర్వాత, ఏదో ఒక రీజన్ చేయకపోవడానికి. సో మనం ఏమనుకుంటాం, అది అయిపోయిన తర్వాత బ్రహ్మాండంగా చేసేస్తాం అనుకుంటాం. మనకు ఇంకో రీజన్ కనిపిస్తుంది ఆ తర్వాత. లేకపోతే నాకు ఇలా చేసి ఆగి ఇష్టం ఉండదు. ఏ రోజైతే నాకు ఏ ఇబ్బందులు ఉండకుండా నేను కంటిన్యూస్ గా చేస్తానో ఆ రోజు చేస్తాను. ఇలా మనం 100 రీజన్స్ చెప్తాం. భగవంతుడు ఏమంటున్నాడు, అసలు నీకు ఎటువంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు. నువ్వు ముందు నామజపం చేయటం మొదలెట్టే కానీ నీకు నా పట్ల శ్రద్ధ రాదు. నా పట్ల శ్రద్ధ వచ్చి నువ్వు నా నామంతోటి నువ్వు పవిత్రుడు అయితే గాని నీలో ఉన్న చెడు లక్షణాలు పోవు. పోస్ట్ పోన్ చేయడం, ప్రొకాస్టినేట్ చేయడం, ఒక విషయం చేయకపోవటం కూడా తమోగుణ లక్షణమే. అది మంచిదని తెలిసి ఆ మంచి మనకి ఎప్పుడు ఉపయోగపడుతుంది, మనం ఆచరణలో పెట్టినప్పుడే కదా. తెలిసినంత మాత్రాన ఏం ఉపయోగం? రెడ్ లైట్ పడేటప్పుడు రోడ్ క్రాస్ చేయకూడదు, అది తెలుసు. కానీ దాన్ని ఆచరణలో పెట్టకపోతే దానివల్ల అడ్వాంటేజ్ తీసుకోలేము మనం. రెడ్ లైట్ ఉండగా రోడ్ క్రాస్ చేస్తాం, ప్రమాదంలోకి వెళ్ళిపోతాం. ఏ విషయమైనా ఆచరణలో పెట్టడానికి మనకి ఆ బుద్ధి కావాలి. ఆచరణలో పెట్టడానికి మనలో ఉన్న అనుమానాలన్నీ పోవాలి. మనకున్న రీజన్స్ అన్నీ పోవాలి. ఇవన్నీ ఎప్పుడు పోతాయి? మనలో ఉన్న కల్మషాలు పోయి పాపాలు పోయినప్పుడే ఇవి పోతాయి. పాపాలు ఎలా పోతాయి? భగవంతుడి నామం చెప్పుకొని లీలల గురించి చర్చించుకుంటే పోతాయి. సో స్టార్టింగ్ ఎక్కడ చేయాలి? నామజపం చేయాలి. ఎప్పుడైతే నామజపంతో స్టార్టింగ్ చేస్తామో ఆటోమేటిక్ గా మనకి భక్తి పెరుగుతుంది. భక్తి ఎప్పుడైతే పెరుగుతూ వెళ్తుందో స్వామి పాదాల పట్ల, మనలో అన్ని మంచి లక్షణాలు వచ్చి మనం సమాధి స్థితికి వెళ్ళగలిగేటువంటి స్థితి వరకు వెళ్ళిపోతాం. అంటే 24 గంటలు భగవంతుని తప్పితే వేరే విషయాన్ని గురించి ఆలోచించకుండా ఎప్పుడు భగవంతుడిని ఆలోచించే స్టేజ్కి వెళ్తాం. మనం ఆర్డర్ తెలియక రివర్స్ లో వస్తూ ఉంటాం. మనం ఏమనుకుంటాం, నేను ఎప్పుడు భగవంతుడి గురించి ఆలోచించాలి కదా, సరే ఇప్పుడు ఇంపార్టెంట్ డే ఇవాళ, అయినా సరే అన్ని పక్కన పెట్టేసి భగవంతుడి గురించి ఆలోచిస్తాను అని మానవ ప్రయత్నం కింద మనం చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే మనం అలా చేస్తూ ఉంటాం, మనం సక్సెస్ కాలేకపోతాం. ఎందుకని? మన పాపాలు మనకు అడ్డొస్తూ ఉంటాయి. మన దగ్గర స్ట్రెంగ్త్ లేదు, స్పిరిచువల్ స్ట్రెంగ్త్ లేదు. ఆ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ ని, ఆ బ్యాంక్ అకౌంట్ ని పెంచుకోవాలి ఫస్ట్ నామంతో. ఎప్పుడైతే దాన్ని మనం పెంచుకున్నామో భగవంతుడి కథలు చదివినా అర్థమవుతాయి, భగవంతుడు లీలలు అర్థమవుతాయి, వాటి పట్ల ఇంట్రెస్ట్ పెరుగుతుంది, మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది, వదిలే బుద్ధి కాదు. దాని ద్వారా అందులో చెప్పిన మంచి విషయాలన్నీ పాటించాలనిపిస్తుంది. సో ఆర్డర్ ఇది. ఆర్డర్ రివర్స్ లో వెళ్ళామంటే ఎదురీత చేస్తున్నట్టే మనం, అది సక్సెస్ కావన్నమాట. సో ఇక్కడ మనోకల్పనా పరులు మాత్రము అతనిని తమ విపరీత తలంపులను అనుసరించే చింతన కావింతురు. అట్టి భగవానుడు నా ఎడ ప్రసన్నుడగు కాక. స్పెక్యులేట్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి అంత తొందరగా ఆ భగవంతుడు అర్థం కాడు. వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ లోనే వాళ్ళకి రోజు అయిపోతుంది. కానీ భక్తులైనటువంటి వాళ్ళు ఆయన ఈజీగా అర్థం చేసేసుకుంటారు. అలాంటి ఆ భగవంతుడు నా పట్ల ప్రసన్నుడగుగాక. ప్రచోదితాయేన పురా సరస్వతి వితన్వతాజస్య సతీం స్మృతిం హృది స్వలక్షణ ప్రాదురభూత్కిలాస్యత సమే ఋషీణాం వృషభః ప్రసీదతాం. ప్రచోదితాయేన పురా సరస్వతి వితన్వతాజస్య సతిం స్మృతిం హృది స్వలక్షణా ప్రాదురభూత్కిలాస్యతః సమే ఋషీణాం వృషభా ప్రసీదతాం. స్పృష్టారంభమున శక్తిపూర్ణమగు జ్ఞానమును బ్రహ్మదేవుని హృదయమునందు విస్తరించిన వాడును, సృష్టి విషయక పూర్ణ జ్ఞానమును మరియు తనను గూర్చిన జ్ఞానమును అతని యందు ఉద్దపీతము చేసిన వాడును, బ్రహ్మదేవుని ముఖము నుండి ఉద్భవించినట్లు ప్రతీతుడైన వాడును అగు భగవానుడు నా ఎడ ప్రసన్నుడగుగాక. బ్రహ్మదేవుడి దగ్గర నుంచి చీమ వరకు జ్ఞానాన్ని ఇచ్చినటువంటి వాడు భగవంతుడే. మనకున్న జ్ఞానం కూడా ఆయన యొక్క అనుగ్రహమే అని ఇక్కడ సుఖదేవ గోస్వామి చెప్తున్నాడు. ప్రచోదితాయేన పురా సరస్వతి వితాన్వతాజస్య సతీం స్మృతిం హృది.
బ్రహ్మదేవుడు ఫస్ట్ పుట్టినప్పుడు భగవంతుడి కమలం నుంచి వచ్చి ఏం చేయాలో ఆలోచించలేనప్పుడు తపహ అనే పదాన్ని విన్నప్పుడు తపస్సు చేయటం మొదలు పెడతాడు. కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత ఆయన హృదయంలో ఈ జ్ఞానం రివీల్ అవుతుంది. భగవంతుడు తన హృదయం స్మృతిం హృదయంలో ఈ వేదాలకి సంబంధించిన ఈ జ్ఞానాన్ని భగవంతుడు ఇచ్చాడు బ్రహ్మదేవుడికి. బ్రహ్మదేవుడికే కాదు, చీమకి కూడా జ్ఞానం ఇచ్చేటువంటి వాడు భగవంతుడే. చంటి పిల్లాడికి తల్లి దగ్గర పాలు తాగాలని ఎవరు నేర్పిస్తారు? ఆటోమేటిక్ గా వెళ్ళి తాగేస్తారు. ఆ జ్ఞానాన్ని ఇస్తున్నటువంటి వాడు భగవంతుడే. సృష్టిని పొటెంట్ గా చేసి తీసుకొచ్చేటటువంటి వాడు భగవంతుడే. జీవులందరికీ కూడా భగవంతుడిలోని 64 కళలో 50 కళలు పొందేంత వరకు అవకాశం ఉంటుంది. అందువల్ల బ్రహ్మదేవుడికి భగవంతుడిలోని 64 కళల్లో 50 కళలు వరకు పూర్తిగా ఉంటాయి. మనందరికీ ఆ 50 కళల్లో కొన్ని మనకు ఉంటాయి అన్నమాట భగవంతుడిలోని. పూర్తి జ్ఞానంలో మనం కేవలం 78% జ్ఞానం వరకే అర్థం చేసుకోగలం. మనం భగవంతుడి గురించి నాకు ఎండ్ టు ఎండ్ తెలుసు అని ఏ రోజు మనకి ఆ స్థితి రాదు. ఎందుకంటే భగవంతుడు అన్లిమిటెడ్. భగవంతుడి గురించి పూర్తిగా అర్థం చేసుకునే స్థితి జీవుడికి ఆ కెపాసిటీయే లేదు అసలు. మాక్సిమం అన్ని తెలిసిన బ్రహ్మదేవుడికి కూడా 70%, 78%. అలాంటి అన్ని తెలిసిన బ్రహ్మదేవుడు కూడా మిస్టేక్ చేశాడు. ఎప్పుడైతే భగవంతుడి ఫ్రెండ్స్ తో కలిసి భోజనం చేస్తున్నాడో, ఈయన భగవంతుడు కాదేమో, ఏంటి పూర్తి వేద జ్ఞానం, వేదాలన్నీ తెలిసి వేదాలకి భగవంతుడి ద్వారా వేదాలని విని వేదాలకి కర్త చేసి అన్నీ తెలిసిన భగవంతుడే బ్రహ్మదేవుడే ఆ టైంకి మర్చిపోయాడు. అలాంటి బ్రహ్మదేవుడు 14వ అధ్యాయం 10వ స్కందంలో వేరే ఎవరైనా చెప్తారేమో నీ గురించి పూర్తిగా తెలుసని, నేను మాత్రం చెప్పను. నాకు నీ గురించి అసలు పూర్తిగా తెలీదు స్వామి. నేను మిస్టేక్ చేసేసాను ఆల్రెడీ. అంటే నాకు నీ గురించి పూర్తిగా తెలీదు. మనం ఒక 2 సార్లు భాగవతం చదివి, ఒక 2 సార్లు భగవద్గీత చదివి మొత్తం తెలుసని ఫీల్ అయిపోతూ ఉంటాం. అబ్బా మళ్ళీ ఏం వింటాంలే, ఏం చదువుతాంలే, అంతా తెలిసినవే కదా ఈ స్టోరీస్, ఇదే కదా, దీన్ని మళ్ళీ చెప్పి ఏం చేస్తాం అని అనుకుంటాం. నెక్స్ట్ రోజే ఏదో కష్టం వచ్చేస్తుంది. రాగానే బెమ్మేలు పడిపోతాం, భయపడిపోతాం, ఏడ్చేస్తాం. అయ్యో బాబో ఇదేంటి, ఈ కష్టం నుంచి ఎలా బయటపడాలి అని. పూర్తిగా అన్ని తెలిసిన వాళ్ళు భయపడరు ఏ కష్టానికి. అదే కదా భగవంతుడి గురించి పూర్తిగా తెలిసినప్పుడు ఏమవుతుంది? భయం పోతుంది అన్నాడు భగవంతుడు. భయం పోతుంది, కోరికలు పోతాయి, బాధలు దేని గురించి శోకించడం పోతుంది అంటాడు. ఈ 3 పోతే మనకి పూర్తిగా భగవంతుడి గురించి తెలిసినట్టు, ఆధ్యాత్మికంగా మనం ఎదిగినట్టు. ఈ 3 మనలో ఉన్నంత కాలం ఏ విధంగా మనం గొప్ప భక్తులం అని క్లెయిమ్ చేసుకోగలుగుతాం? చేసుకోలేం మనం. సో ఇక్కడ బ్రహ్మదేవుడే ఆ ప్రేయర్స్ లో అలా చెప్పాడు. సో జీవుడికి ఆ కెపాసిటీ లేదు. ఇంకొక దురదృష్టం ఏంటంటే, జీవుడికి ఎప్పుడైతే జన్మ మారుస్తాడో మొత్తం మర్చిపోతాడు పూర్వజన్మది. అది కూడా ఒక వరమే, భగవంతుడు ఇచ్చిన వరం అది. సపోజ్ ఇప్పుడు మనందరికీ మన పూర్వజన్మలు గుర్తున్నాయి అనుకోండి, మీకు ఎదుటి వాళ్ళని చూడంగానే వాళ్ళు ఏదైనా సఫర్ అవుతుంటే, వాళ్ళు ఎందుకు సఫర్ అవుతున్నారో మీకు తెలిసింది అనుకోండి, వాళ్ళు పూర్వం చేసిన పాపం వల్ల వాళ్ళు సఫర్ అవుతున్నారని, మీరు చూపించే కొంచెం గొప్ప జాలి కూడా వాళ్ళ మీద చూపించరు. నీకు బాగా జరిగిందిలే, నువ్వు ఇంత పెద్ద పాపం చేసావు, దానికోసం నీకు శిక్ష జరిగింది అంటాం. ఆ మరుపు కూడా కనీసం కష్టంలో మనం జాలి పడడానికి ఒక కారణం అవుతుంది. సో జీవుడికి ఉన్న ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, జీవుడు ఎప్పుడైతే జన్మని తీసుకుంటాడో మర్చిపోతాడు, పూర్వజన్మ విషయాలు మర్చిపోతాడు. మనలో జ్ఞానం జాగృతి కావాలన్నా, మనకి భగవంతుడికి సంబంధించిన జ్ఞానం మనలో కలగాలన్నా, మనకి అర్థం అవ్వాలన్నా, అది కూడా భగవంతుడి కంట్రోల్లోనే ఉంటుంది. బ్రహ్మదేవుడు భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడు కాబట్టి, ఎటువంటి కల్మషాలు లేనికుండా తపస్సు చేసి శుద్ధి అయ్యాడు కాబట్టి, భగవంతుడు బ్రహ్మదేవుడికి ఫస్ట్ ఈ జ్ఞానాన్ని మొత్తం ఇచ్చాడు. ఈ సృష్టి అవటానికి ముందరే భగవంతుడు ఉన్నాడు, వేదాలు చెప్పబడినాయి. అందువలనే వేదాలు అపౌరుషీయం, అంటే మానవులు ఎవరూ చెప్పినది కాదు, పంచభూతాలతో తయారైనటువంటి శరీరం తీసుకున్న వాళ్ళు చెప్పినది కాదు. బ్రహ్మకి కూడా భగవంతుడు చెప్తే బ్రహ్మదేవుడు దాన్ని మాట్లాడాడు. సో అంతకు ముందే ఉన్నాయి, ఈ సృష్టికి ముందే ఉన్నాయి. ఈ సృష్టి క్రియేట్ అయిన తర్వాత రాలేదు, సృష్టికి ముందే ఉన్నాయి. 3.10.11 నిన్న మనం చెప్పుకున్న శ్లోకాన్ని ప్రభుపాదు
21st శ్లోక పర్పట్లో మెన్షన్ చేస్తారు. ఈ సృష్టి తయారు చేసేటప్పుడే నేను యజ్ఞాలు జీవుల్ని వీళ్ళిద్దరిని కలిపి పంపించాను. జీవులు సంతోషంగా ఉండాలంటే యజ్ఞం చేయవలసిందే, ఏదో ఒక యజ్ఞం వాళ్ళు చేయవలసిందే. కలియుగంలో నామ జపం అనే యజ్ఞం చేయడం ద్వారా వాళ్ళు కోరుకున్న కోరికలన్నీ భౌతికమైనవి ఆధ్యాత్మికమైనవి వాళ్ళు పొందగలుగుతారు, శాంతంగా ఉండగలుగుతారు, భగవంతుడి పట్ల ప్రేమను పెంచుకోగలుగుతారు అని చెప్పి భగవంతుడు చెప్పాడు. అదే పాయింట్ ని 2.21 ప్రభుపాద్ కూడా మెన్షన్ చేస్తారనమాట. సో కలియుగంలో వేరే వేరే యజ్ఞాలు చేయగలిగే కెపాసిటీ కానీ, రిసోర్సెస్ కానీ, రిత్విక్లు కానీ మన దగ్గర అంత తపస్సు చేసే శక్తి కానీ లేదు. యజ్ఞం చేయాలంటే యజ్ఞం పూర్తయినంత వరకు ఏం తినకూడదు మనం. ఒక్కొక్క యజ్ఞం 4 గంటలు 5 గంటలు పడుతుంది. పొద్దున్న లేచి స్నానం చేసుకుని, తలస్నానాలు చేసుకుని, మడిగా కూర్చుని, ఆ యజ్ఞానికి కావాల్సినవన్నీ రెడీ చేసుకుని, సామాన్లన్నీ తెచ్చి పెట్టుకుని, వంటలు చేసుకుని, ఒక 12 గంటల సేపు ఏమీ భోజనం చేయకుండా యజ్ఞం అయ్యేంత వరకు మనసు ఆ యజ్ఞం మీదే ఫోకస్ చేసి యజ్ఞం చేస్తే ఆ యజ్ఞ ఫలితం మనకి లభిస్తుంది. ఇవన్నీ కలియుగంలో చేయలేరు కలియుగంలో మానవులని భగవంతుడే చెప్పేశాడు. మనం పొద్దున్న లేచిన ఒక గంట లోపల మనం ఏదైనా తాగకపోతే తినకపోతే మనకి మైండ్ మనకి పనిచేయదు, బ్లాంక్ అయిపోతాం మనం. సో మనం అంత కండిషన్డ్ గా ఉన్నాం కాబట్టి మనం చేయగలిగినది కేవలం సంకీర్తన యజ్ఞ, నామ జపం. కానీ మనకి దాని పట్ల శ్రద్ధ లేదు, నమ్మకం లేదు. ఇదేం చేస్తుందిలే, సింపుల్ గా ఉంది నామము, ఇది అంత ఫలితం ఇవ్వదు, మేబీ నేను ఏమన్నా పెద్ద పెద్ద యజ్ఞాలు చేస్తే ఫలితాలు ఎక్కువ వస్తాయేమో అని మనం అనుకుంటాం. కానీ భగవంతుడు ఏమన్నాడు, నువ్వు వాటిని పర్ఫెక్ట్ గా చేయలేవు కలియుగంలో, దానివల్ల నువ్వు అనుకున్న ఫలితాన్ని వాటి వల్ల నువ్వు పొందలేవు. పర్ఫెక్ట్ గా చేయగలిగింది కేవలం సంకీర్తన యజ్ఞమే. దీన్ని చెయ్యి, త్రేతాయుగంలో తపస్సు చేసిన ఫలితాన్ని ఇస్తాను, ద్వాపర యుగంలో దేవతారాధన చేసిన ఫలితాన్ని ఇస్తాను, సత్యయుగంలో తపస్సు చేసిన ఫలితాన్ని ఇస్తాను, త్రేతాయుగంలో యజ్ఞయాగాదులు చేసిన ఫలితాన్ని ఇస్తాను, ద్వాపర యుగంలో డీటీ వర్షిప్ చేసిన ఫలితం ఇస్తాను. నువ్వు కలియుగంలో ఉన్నావు కాబట్టి కలియుగంకి చాలా డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఒక్కటే ఒక అదృష్టం ఏంటి అంటే భగవంతుడిని ప్రసన్నం చేసుకోవడం చాలా తేలిక నామజపంతో. ఆ నామాన్ని నువ్వు శ్రద్ధగా జపించు అంటే నిజంగా ఆ నామాన్ని జపించే వాళ్ళకి తెలుస్తుంది శ్రద్ధగా జపించటం ఎంత కష్టమో. అంత సింపుల్ నామాన్ని కూడా మనం ఒక్కొక్కసారి ఫాస్ట్ గా చెప్పేటప్పుడు మధ్యలో 2 కృష్ణాలు ఎగరకొట్టేస్తాం. హరే కృష్ణ 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 హరే హరి హరి, హరే రామ్ 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 హరి హరి. ఎందుకంటే కంగారుగా నామం అయిపోవాలి, మాల తిరిగేయాలి అనే కంగారులో తప్పు చెప్తాం. లేకపోతే ఆ కృష్ణాని సరిగ్గా పలకం, రామాని సరిగ్గా పలకం. నామం చెప్పేస్తూ ఉంటాం, టీవీలో చూసేస్తూ ఉంటాం, ఫోన్ తిప్పేస్తూ ఉంటాం, అటు పక్క నుంచి పిల్లలు ఎవరైనా వెళ్తుంటే వాళ్ళు ఏదైనా మర్చిపోయి వెళ్తుంటే వాళ్ళకి అది చెప్పేస్తూ ఉంటాం. అది కూడా మనం శ్రద్ధగా చేయలేకపోతున్నాం. ఇంకా మనం యజ్ఞాలు యాగాలు గంటలు ఏం చేయగలుగుతాం మనం కానీ స్టిల్ దీని పట్ల మనకి ఇంట్రెస్ట్ రాదు. సో సంకీర్తన యజ్ఞ చేయాలి. సో భగవంతుడు బ్రహ్మదేవుడు 1000 సంవత్సరాల పాటు తపస్సు చేసి భగవంతుడి ద్వారా ఈ జ్ఞానాన్ని పొందాడు. హృదయం ద్వారా భగవంతుడికి అర్పించబడింది. బ్రహ్మదేవుడి దగ్గర నుంచి నారదుడు విన్నాడు, నారదుడి దగ్గర నుంచి వ్యాసదేవుడు విన్నాడు, వ్యాసదేవుడి దగ్గర నుంచి సుఖదేవ గోస్వామి ఉన్నాడు. ఇప్పుడు మనందరం సుఖదేవ గోస్వామి వేదవ్యాసుడి దగ్గర నుంచి వింటున్నాం, భాగవతం డైరెక్ట్ గా చదవడం వల్ల. సో మనందరం పరంపరాగతంగా వింటున్నాం, రైట్యస్ గా వింటున్నాం, ప్రతి శ్లోకం శ్రద్ధగా నిబద్ధతగా చదువుతున్నాం, అర్థం చేసుకుంటున్నాం. మనం నేనేమి ఏ శ్లోకం ప్రమాణం కాకుండా మాట్లాడలేదు, శ్లోకంలో లేనిది మాట్లాడలేదు, ఆచార్యులు చెప్పంది మాట్లాడలేదు. అంటే మనం కూడా డైరెక్ట్ గా సుఖదేవ గోస్వామి దగ్గర నుంచి చెప్పడానికి వింటున్నాం. సో మనందరిలో కూడా ఈ భాగవతం సంబంధించిన జ్ఞానం సుఖదేవ గోస్వామికి, వేదవ్యాసుడికి, నారదుల వారికి, బ్రహ్మదేవుడికి అర్థమైనట్టుగా మనకు కూడా అర్థమయ్యే ఛాన్స్ ఉంది ఎప్పుడైతే మనం మనలో ఉన్న కల్మషాలన్నీ పోగొట్టేసుకుంటాము. ఎందుకంటే మనం రైట్ పాత్ లోనే వింటున్నాం. అలా మనకి అర్థం చేపించేవాడు కూడా మనలో ఉన్నటువంటి భగవంతుడే, ఆ జ్ఞానాన్ని ఇవ్వవలసిన వాడు కూడా ఆయనే. అలాంటి ఆ భగవంతుడికి నేను నమస్కారం చేస్తున్నాను, అతను నా పట్ల ప్రసీదతాం, నా పట్ల ప్రీతి చెందుకాక అని చెప్పి ఇక్కడ సుఖదేవ గోస్వామి అడుగుతున్నాడు. భూతైర్మహాద్భిర్య ఇమా పురో విభుర్ నిర్మాయసేతే యదమూషు పూరుషః భుంక్తే గుణాన్ షోడసాత్మక సోలంకా కృషిష్ట భగవాన్ వాచాంసి మే.
भूतैर्महाद्भिर्य इमाः पुरो विभुर्निर्माय शेतेय यदमुषु पुरुषः भुङ्क्ते गुणान् षोडशात्मकः सोऽलं कृषिष्ट भगवान् वचांसि मे। బ్రహ్మాండమునందు శయనించుచు మహాద్భుతములచే సృజింపబడిన భౌతిక దేహములకు చేతనము కలిగించువాడును పురుషావతారమున 16 భౌతిక గుణములకు జీవుని పుట్టించునని జీవుని ఆధీనము చేయువాడును అగు దేవదేవుడు నా వచనములచే అలంకృతుడగుగాక. హరే కృష్ణ. బ్రహ్మాండమునందు శయనించుచు అంటే కారణ సముద్రంలో పడుకొని మహా అద్భుతములచే సృజింపబడిన భౌతిక దేహములకు చేతనము కలిగించువాడు. ఈ యూనివర్స్, ఈ విశ్వాన్లోకి చేతనం ఎప్పుడు కలుగుతుందంటే భగవంతుడు గర్భోదక సాయి విష్ణువు కింద వచ్చి సముద్రంలో పడుకున్నప్పుడే ఈ విశ్వం యాక్టివేట్ అవుతుంది. ఆత్మ వచ్చినప్పుడే శరీరం యాక్టివేట్ అవుతుంది. ఎప్పుడైతే ఆత్మ లేదో శరీరం యాక్టివేట్ కాదు. సో అందువల్ల ఈ బ్రహ్మాండాన్ని చేతనం కలిగించేటువంటి ఆ భగవంతుడు మనుషులందరికీ కూడా చేతనాన్ని ఆయనే కలిగిస్తున్నాడు. ఎందుకని మనందరిలో కూడా పరమాత్మ స్వరూపం కింద ఆయనే ఉన్నాడనమాట. పురుషావతారము 16 భౌతిక గుణములు, ఎర్త్, వాటర్, ఈథర్ 5, భూమి, ఆకాశం, నీరు, నిప్పు, ఈథర్, ఇవన్నీ వీటితో పాటు మన కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనసు, వీటన్నిటితోటి మన భౌతిక శరీరం తయారు చేయబడింది. మనందరం ఏదైతే ఇప్పుడు ఏదైతే శరీరాలు మనం ఉన్నాయో ఇవి వీటి ద్వారానే తయారు చేయబడినాయి అన్నమాట. 16 భౌతిక గుణములకు జీవుని ఆధీనము చేయువాడును అగు దేవదేవుడు నా వచనములచే అలంకృతులు అవుగాక. నా మాటల వల్ల ఆయనకి నా మాటలు ఆయనకి అలంకారాలు అవుగాక అని ఇక్కడ సుఖదేవ గోస్వామి అంటున్నాడు అనమాట. అంటే భక్తుల పూర్తిగా శరణాగతి చేసినటువంటి భక్తులు, అంటే ఇక్కడ సుఖదేవ గోస్వామి పూర్ణ ఆశ్రితుడకు భక్తునిగా సుఖదేవ గోస్వామి పూర్ణ పురుషోత్తముడకు శ్రీకృష్ణ భగవానుని ప్రసన్నత కొరకై ప్రార్థన కావించుచున్నాడు. అంటే నా యొక్క టాలెంట్, నా యొక్క ఇంటెలిజెన్స్ వల్ల నేను మాట్లాడట్లేదు. నేను మాట్లాడే మాటలు కూడా ఆ భగవంతుడి అనుగ్రహంతో మాట్లాడుతూ, నేను ఎలా మాట్లాడాలి అంటే అది ఆయనకి అలంకారాలు అయ్యేటట్టే మాట్లాడాలి. హైయెస్ట్ స్టేజ్ లో ఉన్నటువంటి మహాభాగవతుడైనటువంటి సుఖదేవ గోస్వామి కూడా ఏదన్నా ఒక పని సక్సెస్ అయిందంటే నేను కేవలం ఇన్స్ట్రుమెంట్నే భగవంతుడి చేతుల్లో, నేను ఎంతో అదృష్టవంతుడిని కాబట్టి నా చేత భగవంతుడు భాగవతం మాట్లాడిపిస్తున్నాడు, నాకు ఇండివిజువల్ గా ఎటువంటి క్రెడిట్స్ గొప్పతనం లేదు అని చెప్పి ఇక్కడ సుఖదేవ గోస్వామి భగవంతుడు నా మాటలు ఆయనకి అలంకారం అయ్యేటట్టుగా నన్ను మాట్లాడేటట్టు చెయ్యి తండ్రి, నా మీద నువ్వు ఆ అనుగ్రహాన్ని కల్పించు. ఇదే భావం ప్రతి ఒక్కళ్ళు వ్యాసపీఠం మీద కూర్చునేటప్పుడు ఇదే ప్రేయర్స్ చేస్తారు. కూర్చున్నప్పుడే ఇందులో నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో ఆ మాటలే నా నోటి నుంచి రాని తండ్రి, ఏ విధంగానూ నీకు అలంకారం కానటువంటి మాటలు నా నోటి నుంచి రానివ్వని ప్రతి వక్త భగవంతుడికి సేవ చేయాలనుకుని పరంపరాగతంగా మాట్లాడే వాళ్ళు అట్లాగే మాట్లాడతారు. దానికి ఆదర్శం మనకి దారి చూపించినటువంటి వాడు సుఖదేవ గోస్వామి. కేవలం నాస్తికులు మాత్రమే ప్రతి పని క్రెడిట్ వాళ్ళకి కావాలని కోరుకుంటూ ఉంటారు. భక్తులైనటువంటి వాళ్ళు, పూర్తి జ్ఞానంతో ఉన్నటువంటి వాళ్ళు కేవలం తమ వల్ల ఆ పని అవ్వట్లేదు, భగవంతుడు అనుగ్రహం వల్ల పని అవుతుంది అని అనుకుంటారు కాబట్టి ఎటువంటి ప్రశంసల్ని కోరుకోరు. వాళ్ళు ప్రశంస వచ్చినప్పుడల్లా వాళ్ళు నేను భగవంతుడి పనిముట్టుని, ఈ ప్రశంస భగవంతుడికి చెందుతుంది అని చెప్పి ఆయనకి ఆ పొగడ్తని, ఆ అప్రిషియేషన్ ని పాస్ చేసేస్తారు వాళ్ళు. వేదంలో చెప్పినటువంటి మాటలు అబ్సల్యూట్, అంటే దాన్ని వేరే వచ్చి ఎవరు ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. అది మాట్లాడినటువంటి వాడు భగవంతుడు, ఆయనే చేస్తున్నాడు అన్ని.
సో ఆయన ప్రాక్టికల్ గా ఇప్పుడు నేను ఏదైనా ఒక పని చేశాను అనుకోండి, ఇది ఎలా చేశారు మీరు వచ్చి నేను చేసిన వంట ఏదో తిన్నారు, తిని మీరు ఇది ఎలా చేశారు అని అడిగితే నేను చెప్పిందే అథారిటీ అవుతుంది అక్కడ. నేను చేసిన వంట తిని ఎలా చేశారని నన్ను అడుగుతున్నప్పుడు వేరే వాళ్ళు చెప్పింది అథారిటీ అవ్వదు, నేను చెప్పింది అథారిటీ అవుతుంది. సో వేదాలు అపౌరుషయం, భగవంతుడు మాట్లాడాడు, దివ్యమైన శరీరం కలిగినటువంటి భగవంతుడు మాట్లాడాడు. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే భౌతికమైన శరీరానికి లోపాలు ఉంటాయి. సో మాట్లాడే మాటలు అబ్సల్యూట్ కాదు. ఒక్కొక్కసారి మనం తప్పులు మాట్లాడతాం, పూర్తిగా తెలియదు, మనకి అవగాహన ఉండదు ఒక్కొక్కసారి. సో సగం సగం అవగాహనతోటి స్టేట్మెంట్స్ చేసే అవకాశం ఉంది. కానీ భగవంతుడి శరీరం దివ్యమైనది, భగవంతుడే ఈ సృష్టిని చేస్తున్నాడు, ఈ సృష్టికి స్థితి లయకారకుడు ఆయనే. అలాంటి ఆ భగవంతుడు మాట్లాడిన మాటని వేరే ఎవరో వచ్చి ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ సృష్టి, ఈ విశ్వమే భగవంతుడు లోపలికి వచ్చిన తర్వాత చైతన్యం తెచ్చుకుంటోంది. జీవులు కూడా భగవంతుడు వచ్చిన తర్వాత చైతన్యం చేసుకుంటున్నాడు. సో ఇవన్నీ కూడా భగవంతుడి అనుగ్రహం వల్లే అవుతుంది. సో భగవంతుడిని అర్థం చేసుకోవడానికి కూడా మనం భగవంతుడినే ప్రార్థించాలి. నాకు అర్థం అవ్వట్లేదు స్వామి, ఈ విషయం నువ్వు నాకు అర్థమయ్యేటట్టుగా చేయి, నీ మీద శ్రద్ధ కలిగేటట్టు చేయి, నీ మీద భక్తి కలిగేటట్టు చేయి, నీ నామాన్ని శ్రద్ధగా చెప్పుకునేటట్టు చేయి అని కూడా మనం భగవంతుడినే పట్టుకోవాలి. పట్టుకున్న రోజున ఆయన మనకి అది అయ్యేటట్టుగా చేస్తాడు. సో ఇక్కడ సుఖదేవ గోస్వామి కేవలం తన గురించే కాదు, పరీక్షిత్ మహారాజు గురించి కూడా ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే తను చెప్పంగానే సరిపోదు, దాన్ని సరిగ్గా రిసీవ్ చేసుకోగలగాలి పరీక్షిత్ మహారాజు. అందుకని ఇక్కడ అతడు అట్టి ఆభాస భోగమును పరుడై ఉండి సత్యమును పలుకుట యందు తాను స్వయముగా సహాయము పొందుట కొరకే గాక తానెవరితో పలకగోరనున్నాడో వారలకు కూడా సహాయం అందించుటకు సుఖదేవ గోస్వామి శ్రీకృష్ణ భగవానుని కరుణను అర్థించుచున్నాడు. సరిగ్గా మాట్లాడడానికి నాకు శక్తినివ్వు, నా మాటలు నీకు అలంకారం అయ్యేటట్టు, నేను మాట్లాడిన ఈ మాటలు వింటున్న వాళ్ళకి కూడా వీటిని సరిగ్గా అర్థం చేసుకునే శక్తినివ్వు అని మనందరి తరఫున, పరీక్షిత్ మహారాజు తరఫున సుఖదేవ గోస్వామి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాడు. నమస్తస్మై భగవతే వాసుదేవాయ వేదసే పపుర్జ్ఞానం అయం సౌమ్య యన్ముఖా బురుహాసవం. నమస్తస్మై భగవతే వాసుదేవాయ వేదసే పపుర్జ్ఞానమయం సౌమ్యాయన్ముఖాంబురుహాసవం. వేదవాంగ్మయమును రచించిన వాసుదేవ అవతారమగు శ్రీల వ్యాసదేవునకు గౌరవపూర్వక వందనములను అర్పించుచున్నాను. భగవానుని ముఖ కమలము నుండి స్రవించడి అమృతమయ దివ్య జ్ఞానమును శుద్ధ భక్తులు పానము చేయుదురు. శుద్ధ భక్తులైనటువంటి వాళ్ళు భగవానుని ముఖ కమలము నుండి స్రవించడి అమృతమయ దివ్య జ్ఞానము. భాగవతం, భగవద్గీత ఇదంతా దివ్యమైనటువంటి జ్ఞానం. అర్థమయ్యి చదివినా, అర్థం కాకుండా ఈ శ్లోకాలని చదువుతున్నా ఇది మనల్ని, మన పాపాలని పోగొడుతుంది. అసలు ఇందులో డౌట్ ఏమీ లేదు. ఇష్టం ఉండి చదివినా, ఇష్టం లేకపోయి చదివినా, ఎలా చదివినా మెడిసిన్ ఎలా అయితే నోట్లోకి వెళ్ళంగానే పనిచేస్తుందో అదే విధంగా భాగవతం అమృతమయం దివ్య జ్ఞానం. ఇది మనకి మేలు చేసేది అనే నమ్మకాన్ని మనం గట్టిగా పెట్టుకొని, మనకి ఇంట్రెస్ట్ వచ్చినా రాకపోయినా తెచ్చి పెట్టుకొని, ఇంట్రెస్ట్ ని బలవంతంగా మనల్ని మనం తెచ్చుకొని కూర్చోపెట్టుకొని వినాలి, చదవాలి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రయత్నమే చేయాలి. మనం అర్థం చేసేసుకోలేము. ఇందాడి నుంచి గొంతు పోయేలాగా మాట్లాడుతున్న విషయం అదే. మనం ప్రయత్నమే చేస్తాం, మనకు అర్థం చేపించేది భగవంతుడు. మన ప్రయత్నం ఎంత సిన్సియర్ గా, ఎంత చక్కగా ఉండాలంటే భగవంతుడికి మన మీద జాలి కలిగి, పాపం పిచ్చి తండ్రి ఎప్పటి నుంచో దీన్నే చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు, ఒక్కసారి నేను అర్థం చేపించేస్తాను, బల్బు వెలిగేలాగా చేసేస్తానని చేసేస్తాడు. నా లైఫ్ లో నాకే ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఈ విషయం నాకు ఇంతకు ముందు ఎందుకు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమైంది ఏంటి అని చాలా సందర్భాల్లో నేను అనుకుంటూ ఉంటా. అది భగవంతుడి అనుగ్రహమే, మన గొప్పతనం ఏమీ లేదు. మనం చెయ్యవలసిందల్లా ఏంటి అంటే, మనకి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా, మనకి ఇంట్రెస్ట్ రాదు. ఎందుకని? మనకి అట్రాక్షన్స్ చాలా ఉన్నాయి, డిస్ట్రాక్షన్స్ చాలా ఉన్నాయి. అవి ఈజీగా అర్థమైపోతున్నాయి. సినిమా పాటలు, సినిమాలు, లౌకికమైన గాసిప్స్, ఎవరికి ఏం జరిగింది, ఇవి
మనం ఒకసారి చూడంగానే మనకు అర్థమైపోతున్నాయి. ఇవి ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్నాయి. భగవంతుడికి సంబంధించిన దివ్య జ్ఞానం మనకు అర్థం కావట్లేదు, అందుకని బోరింగ్ గా అనిపిస్తుంది. అది నాకు ఇమీడియట్ గా మేలు చేస్తున్నట్టు కూడా ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ ఇవ్వడం లేదు. అది దానికంటూ ఒక స్ట్రక్చర్ ఉంది. అదేం చేస్తోంది, మూలాల నుంచి పాప ప్రవృత్తిని క్లీన్ చేసేస్తుంది. మనకి అది తెలియట్లేదు. రూట్ లెవెల్ నుంచి మనకి క్లీన్ చేస్తుంది. సో మనకి తెలిసేటప్పటికి టైం పడుతుంది. అంతవరకు మనకి ఓర్పు ఉండట్లేదు, మనం డిస్ట్రాక్ట్ అయిపోతున్నాం. సో భగవంతుడి యొక్క భక్తులు భగవంతుడి పెదాల నుంచి డైరెక్ట్ గా ఈ నెక్టర్ ని తాగుతారట. కేవలం భగవంతుడి పెదాలని డైరెక్ట్ గా తాగిన వాళ్ళు గోపికలు మాత్రమే. గోపికలకి అన్ని అర్థమైపోతాయి విషయాలన్నీ కూడా. కానీ వ్యాసదేవుడు, సుఖదేవ గోస్వామి వీళ్ళందరూ కూడా భగవంతుడు చెప్పినటువంటి ఈ దివ్య జ్ఞానాన్ని ఆయన నోటి ద్వారా శ్రవణం చేసి బ్రహ్మదేవుడు ద్వారా వీళ్ళందరూ వరుసలో విన్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ అమృతాన్ని తీసుకుంటున్నారు అని వ్యాసదేవుడికి ఫస్ట్ దండం పెట్టుకున్నాడు. తన గురువు అయినటువంటి వ్యాసదేవుడికి, భగవంతుడిని ప్రీతి చేసిన తర్వాత వ్యాసదేవుడికి పెట్టుకున్నాడు. 25th శ్లోకం. ఏతదేవాత్మభూరాజన్ నారదాయ విపృచ్ఛతే వేదగర్భోభ్యధాత్ సాక్షాత్ యదాహ హరిరాత్మనః. ఏతదేవాత్మభూరాజన్నారదాయ విపృచ్ఛతే వేదగర్భోऽభ్యదాత్ సాక్షాత్ యదాహ హరిరాత్మనః. ఓ రాజా, ఆత్మభువు అగు బ్రహ్మదేవుడు నారదునిచే ప్రశ్నింపబడి జన్మ నుండియే వేదజ్ఞానము అభియున్న తనతో ఆ భగవానుడు ప్రత్యక్షముగా పలికినట్లు ఈ విషయము పైననే చక్కగా పలికి ఉండెను. హరే కృష్ణ. బ్రహ్మదేవుడు వేద గర్భం నుంచే వేదం అంతా తెలిసినటువంటి వాడు. భగవంతుడు ఆయన్ని ఇంప్రెగ్నేట్ చేసేసాడు, ఆయన జ్ఞానం ఇచ్చాడు, ఆయన హృదయంలో జ్ఞానంతో పాటు ఇచ్చాడు. సో మనకి ఆ జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వాడు కూడా భగవంతుడే అని మనం ఇందాక చెప్పుకున్నాం. అలా వేద గర్భుడు బ్రహ్మదేవుడు. సో ఓ రాజా, ఆత్మభువు అగు బ్రహ్మదేవుడు, అన్నీ తెలిసినటువంటి వాడు, ఎరిగినటువంటి వాడు, అనుభవంలోకి తెచ్చుకున్నటువంటి వాడైన బ్రహ్మదేవుడు నారదునిచే ప్రశ్నింపబడి, నారదుడు అడుగుతాడు ఈ సృష్టి అంతా ఎలా జరిగిందని నారదుడు అడుగుతాడు. ఇప్పుడు పరీక్షిత్ మహారాజ్ సుఖదేవ గోస్వామిని అడిగాడు. సో సుఖదేవ గోస్వామి ఏం చెప్తున్నాడంటే, ఇదే ప్రశ్న నారదుడు బ్రహ్మదేవుడిని అడిగాడు. నారదునిచే ప్రశ్నింపబడి జన్మ నుండియే వేద జ్ఞానము అబ్బి ఉన్న తనతో భగవానుడు ప్రత్యక్షముగా పలికినట్లు ఈ విషయము పైననే చక్కగా పలికి ఉండెను. నారదుడు బ్రహ్మదేవుడిని అడిగినప్పుడు బ్రహ్మదేవుడు అన్నట్టు, నాకు భగవంతుడు చెప్పాడయ్యా మొత్తం సృష్టి ఎలా జరగాలి, ఎలా చేయాలి, ఏంటి అనేది నేను నీకు చెప్తాను అని బ్రహ్మదేవుడు నారదుడు వారికి చెప్పారు. అదే నేను నీకు ఇప్పుడు చెప్తాను అని చెప్పి సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకి చెప్తున్నాడు అనమాట. సో సుఖదేవ గోస్వామి ఈ సృష్టి స్టేట్మెంట్స్ ఏవైతే ఇప్పుడు బ్రహ్మదేవుడు నారదుకు చెప్పబోతున్నాడో అవేవి మనం ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ ప్రపంచంలో సైంటిఫిక్ గా ప్రూవ్ చేసేవన్నీ ఎలా ఉంటే, ఒక థియరీతో బయలుదేరి ఎక్స్పెరిమెంట్లు చేస్తూ చేస్తూ ఆ థియరీని మారుస్తూ ఉంటారు ఎక్స్పెరిమెంట్ చేస్తున్న కొద్దీ. ఒక కొన్ని రోజుల పాటు తెల్ల పక్షులు ఎగురుతున్నాయి అనుకోండి, పక్షులన్నీ తెల్ల రంగులో ఉంటాయి అని ఒక థియరీ ఒక స్టేట్మెంట్ పెడతారు. తర్వాత ఎప్పుడో ఒక గ్రీన్ పక్షిని చూడంగానే లేదు పక్షులు తెల్ల గ్రీన్ గా ఉంటాయి. మన స్టేట్మెంట్స్, మన సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ ఇట్లాగా ఉంటాయి. మనం ఒక థియరీతో బయలుదేరి దాన్ని ప్రూవ్ చేసి దాన్ని స్ట్రాంగ్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ ఆల్రెడీ ప్రూవ్ అయిపోయిన విషయాన్ని సృష్టిని చేసినటువంటి ఆ భగవంతుడే బ్రహ్మదేవుడికి చెప్పాడు. బ్రహ్మదేవుడు అది నారదుడికి చెప్తున్నాడు. నారదుడికి చెప్పిన ఆ విషయాన్ని సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజ్ చెప్తున్నాడు. ఆ విషయాన్ని మనం వినబోతున్నాం. సో వీటన్నిటికీ ఏం కావాలి, భగవంతుడి అనుగ్రహం మనకి చాలా కావాలి అర్థం చేసుకోవడానికి. అంత తేలిగ్గా అర్థమయ్యే కాస్మిక్ మేనిఫెస్టేషన్ కాదు. వేద గర్భోభ్యాత్ సాక్షాత్ యదాహ హరిరాత్మనః. భగవంతుడి దగ్గర నుంచే విన్నాడు, ఆయన దగ్గర నుంచి పలికినట్లుగా ఈ విషయంపై చక్కగా పలికి ఉండెను. సో ఈ విషయాన్ని నేను నీకు చెప్తాను అని చెప్పి పరీక్షిత్ మహారాజుకి సుఖదేవ గోస్వామి చెప్పాడనమాట. సో నీకు ఇది అర్థం కావాలన్నా భగవంతుడిగా అనుగ్రహం ఉండాలి, దీన్ని చక్కగా చెప్పాలన్నా నాకు భగవంతుడి అనుగ్రహం ఉండాలి. సో ఫస్ట్ మనం భగవంతుడికి నారదుడికి ప్రే చేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వేదగర్భుడైనటువంటి బ్రహ్మదేవుడు నారదుడికి చెప్పాడు. వాళ్ళిద్దరి అనుగ్రహంతో
వాళ్ళందరి అనుగ్రహంతో వాళ్ళకి బ్రహ్మదేవుడు నారదుడికి ఏం చెప్పాడో అదే విషయాన్ని నేను నీకు రిపీట్ చేస్తా. సో నువ్వు దీన్ని విను. ఈ విషయాన్ని వింటే నువ్వు కరెక్ట్ గా అర్థం చేసుకోగలుగుతావు ఈ సృష్టి ఎలా జరిగింది అనే విషయాన్ని అని చెప్పి సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకి చెప్పాడు. ఇది 2.4. ఇక్కడ కాపుతాను మాతాజీస్ అండ్ ప్రభుజీస్. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ కానీ కామెంట్స్ కానీ ఉంటే ప్లీజ్ గో హెడ్.